వృద్ధాప్యం అనేది అనివార్యమైనది కాదు. అంటే నాట్ నెసెసరీ. ఏజింగ్ అనేది అవసరమేం కాదు. నాట్ నెసెసరీ. సో దాన్ని మీరు ట్రీట్ చేయగలుగుతారు. ఆ ఏజింగ్‌ని మీరు తగ్గించగలుగుతారు. ఎలాగనేది నేను ఈరోజు మీకు చెప్తాను. ఎలాగనేది నేను మీకు చెప్తాను. మన సబ్జెక్ట్ చాలా రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. చాలా రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. నేను నిన్న ఈవినింగ్ అందుకే మీకు మెసేజ్ చేశాను. ఊహల్లో బ్రతకకండి. రియాలిటీకి దగ్గరగా బ్రతకండి. రియాలిటీకి దగ్గరగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. ఓకేనా? యెస్. సో ఇప్పుడు మీరు మీ యొక్క ఏజ్‌ని మీరు తగ్గించుకోగలుగుతారు. అది మీ చేతిలోనే ఉంది. అసలేంటి ఎలా తగ్గించుకోగలుగుతాం అనేది చూస్తే, సో ఏజింగ్ అనేది బయోలాజికల్ మార్పు తప్ప వేరే ఏం కాదు రాసుకోండి. ఏజింగ్ అనేది బయోలాజికల్ మార్పు. అంటే శరీరంలో జరిగే మార్పు. చాలామంది ఏమనుకుంటారంటే, కాలం పెరుగుతుంది, వయసు పెరుగుతుంది. నాకు బర్త్‌డే ఇయర్ బై ఇయర్ నేను వెళ్తున్నాను కాబట్టి, నేను ముసలివాడిని, ముసలిదాన్ని అవ్వాల్సిందే అని అనుకుంటాం. కానీ చాలా రీసెర్చర్స్ చెప్పిన విషయం ఏంటంటే, అసలు ముసలితనం అనేది ఎలా వస్తుందంటే, మన కణాల్లో జరిగే ఇన్ఫర్మేషన్ లాస్ రాసుకోండి. ఇన్ఫర్మేషన్ లాస్. ఇన్ఫర్మేషన్ లాస్. ఇన్ఫర్మేషన్ లాస్. ఈ లాస్ అయిన ఇన్ఫర్మేషన్‌ని మనం కణాలకి తిరిగి అందిస్తే మనం యంగ్‌గా మారిపోతాం. ఈ లాస్ అయిన ఇన్ఫర్మేషన్‌ని కణాలకి తిరిగి అందిస్తే మనం యంగ్‌గా మారిపోతాం. సో, అంటే ఈ కణాలు ఏవైతే ఇన్ఫర్మేషన్ కోల్పోయాయో వాటిని రియాక్టివ్ చేయాలి మనం. సో, వీటిని ఏమంటామంటే ముసలితనాన్ని ఆపేసే న్యాచురల్ బటన్స్ రాసుకోండి. ముసలితనాన్ని ఆపేసే న్యాచురల్ బటన్స్. ఎంతమందికి ఇష్టంగా ఉంది ముసలి వాళ్ళని? ప్లీజ్ టైప్ ఇన్ చాట్ బాక్స్. మేము ముసలి వాళ్ళలా కనిపించాలి అని ఎంతమందికుంది? ఉందా ఎవరికైనా? ఇష్టపడతారా? లేదు కదా! యంగ్‌గానే ఉండాలి. 50 సంవత్సరాలు దాటిన రాహుల్ గాంధీ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అయినప్పుడు భరత్ రెడ్డి సార్‌కి ఏమైంది చెప్పండి? యంగ్ అండ్ డైనమిక్ లీడర్. మంజునాథ్ సార్, విశ్వం శర్మ సార్, మేడమ్స్ మీరు గూడా. చెప్పాను గదా మొన్ననే. మిమ్మల్ని ఎవరైనా ఆంటీ అంటే ఇట్లా ఎయండి ఒక్కటి. ఐ యామ్ స్టిల్ యంగ్ గర్ల్ అని చెప్పండి. సో, అలా. చెప్పండి తప్పేం లేదు. ఒక ఒక యాంకర్ ఉంటారు. ఆమెను పొరపాటున ఎవరైనా ఆంటీ అంటే ఖతం. సో, అట్లా. ఓకే. సో, ఇప్పుడు మనం ముసలితనాన్ని ఆపేసే న్యాచురల్ బటన్స్‌ని చూద్దాం. నంబర్ 1 సర్వైవల్ సర్క్యూట్స్. సర్వైవల్ సర్క్యూట్స్. సర్వైవల్ సర్క్యూట్స్. రాసుకోండి. సర్వైవల్ సర్క్యూట్స్. మనకి సీజన్ 2, సీజన్ 3 అవి నేను మార్నింగ్ 5కి స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే 4:30కి చాలా మందికి ఇబ్బందవుతుంది గదా! 5కి స్టార్ట్ చేసి 6:30కే క్లోజ్ చేద్దాం మనం. ఓకేనా? సీజన్ 2, సీజన్ 3. సో, అది కొంచెం బెస్ట్. 6:30కి మాత్రం క్లోజ్ అవుతుంది. ఎందుకంటే చాలా మందికి పనులుంటాయి ఎర్లీ మార్నింగ్. 6:30కి ఎగ్జాక్ట్‌గా క్లోజ్ అవుతుంది. ఆల్‌మోస్ట్ నేను 4:30కి వచ్చి కూర్చుంటా. కాపోతే 5కి సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది మనకి. ఇప్పుడు రాసుకోండి సర్వైవల్ సర్క్యూట్స్. సో, వీటినేమంటామంటే ముసలితనాన్ని ఆపేసే 3 స్విచ్‌లు అని రాసుకోండి. ఆ 3 ముసలితనాన్ని ఆపేసే స్విచెస్ అని రాయండి. నంబర్ ఏం రాయకండి. స్విచెస్ అని రాయండి. సో, ఈ మన బాడీ అనేది మీరు బాడీ నుండి బయటకొచ్చి అబ్జర్వ్ చేస్తే మన బాడీ అనేది బ్రెయిన్ ఇచ్చే కమాండ్స్‌ను ఫాలో అవుతుంది అంతే. అంతే కదా! బ్రెయిన్ ఇచ్చే కమాండ్స్‌ని ఫాలో అవుతూ ఉంటుంది. సో, ఈ బాడీలో కణాలలో ఇంకా మైటోకాండ్రియల్ లెవెల్ చిన్న చిన్నగా మనం విడదీసుకుంటూ వెళ్తే. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన ఏజింగ్‌ని రీస్టోర్ అండ్ రిపేర్ చేయాలి. రాసుకోండి. అంతే కదా! రీస్టోర్ అండ్ రిపేర్ చేయాలి. రీస్టోర్ అండ్ రిపేర్ చేయాలి. ఏజ్ తగ్గాలి అనుకున్న వాళ్ళే చేయండి. రాయండి. ఎందుకు తగ్గాలో వీడియోలో చూపించాను. టైం ఎంత వాల్యూ అనేది. ఓకేనా? సో, ఇప్పుడు ఆ బటన్స్ చెప్తాను రాయండి. చాలా సింపుల్‌గానే ఉంటుంది. సో, నంబర్ 1 చన్నీటి స్నానం చేయాలి. వామ్మో! చలికాలం. చన్నీటి స్నానం చేయాలి. ఇప్పుడు చాలామంది
మార్నింగ్ లేవగానే ఐస్ క్యూబ్స్ ఒక బౌల్లోకి తీసుకొని అందులో ఫేస్ డిప్ చేసి ఒక 1 మినిట్స్ 2 మినిట్స్ అట్లా డిప్ చేస్తూ ఉంటారు కదా. సో ఇదంతా దాని కొరకే అన్నమాట. ఒకవేళ స్నానం డైరెక్ట్ ఇబ్బంది అయినా కూడా మనం అలా కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఎక్సర్సైజ్. ఇవన్నీ మనకు తెలుసు, అన్నీ తెలుసు మనకు, అవునా కదా. కాకపోతే చెయ్యం. చన్నీటి స్నానం, ఎక్సర్సైజ్, ప్లాంట్ బేస్డ్ డైట్. మార్నింగ్ మార్నింగ్ మనం తినేది ఏదైనా కూడా ప్లాంట్ బేస్డ్ డైట్ అయి ఉండాలి. ఒక ఫ్రూట్కి సంబంధించింది ఏదైనా సరే ప్లాంట్ బేస్డ్ డైట్. ఇవి ఏం చేస్తాయి అంటే మీ యొక్క సర్వైవల్ సర్క్యూట్స్ని ఆన్ చేస్తాయి. సర్వైవల్ సర్క్యూట్స్ని ఆన్ చేస్తాయి. రాసుకోండి, సర్వైవల్ సర్క్యూట్స్ని ఆన్ చేస్తాయి. సర్వైవల్ సర్క్యూట్స్ని ఆన్ చేస్తాయి. నెక్స్ట్ వన్, మధ్య మధ్యలో మీరు చేసే ఫాస్టింగ్. ఫాస్టింగ్ అని రాసుకోండి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఫాస్టింగ్ ఎంతమంది ఉంటారు ఫాస్టింగ్? ఉంటారా? చాలా మంచిది అదే. సో సెల్యులార్ రీసెట్ జరుగుతుంది ఫాస్టింగ్ ఉండడం ద్వారా. సెల్యులార్ రీసెట్ జరుగుతుంది. మనం మొన్న చెప్పుకున్నాం కదా ఆటోఫాజీ. ఎంతమంది గుర్తుంది? ఆటోఫాజీ గుర్తుందా సబ్జెక్ట్? మర్చిపోయారా? శరీరం తన కణాలని తనే తినేసి కొత్త కణాలు సృష్టించడానికి హెల్ప్ చేస్తుంది. ఆటోఫాజీ చెప్పాను కదా, నోబెల్ బహుమతి వచ్చింది అతనికి. మర్చిపోయారు? సో అలా అనమాట. అంటే మన ఉపవాసం ఉన్నప్పుడు మన ఆటోఫాజీ అనేది యాక్టివ్ అవుతుంది. అప్పుడేంటి, పాత కణాలన్నీ వెళ్ళిపోయి కొత్త కణాలు పుడతాయి. సో అలా మన ఏజింగ్ అనేది తగ్గుతుంది. అందుకే వీక్లీ వన్స్ అయినా ఉపవాసం ఉండడానికి ట్రై చేయండి. నెక్స్ట్, చన్నీటి స్నానం ఎందుకు చేయమన్నానంటే చన్నీటి స్నానం యాంటీ ఏజింగ్ ట్రిగ్గర్గా పనిచేస్తుందండి. యాంటీ ఏజింగ్ ట్రిగ్గర్గా పనిచేస్తుంది. ఒకవేళ చన్నీటి స్నానం చేయలేని వాళ్ళు, అంటే 2 మినిట్సే, మళ్ళీ ఆ స్నానం అంటే జస్ట్ 2 మినిట్సే చన్నీటితోటి స్నానం చేయాలి. తర్వాత గోరువెచ్చని నీళ్ళతో చేయొచ్చు. ఒక 2 మినిట్స్ లేవగానే ఒక 2 మినిట్స్, లేదా డిప్ చేయొచ్చు, ఫేస్ డిప్ చేయొచ్చు. ఐస్ క్యూబ్స్ మనం చేసుకొని డిప్ చేయొచ్చు. అలా ట్రై చేయొచ్చు. కొంతమంది చన్నీటి స్నానం హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో. సో అలా మన ఏజ్ని బట్టి, అంటే మన యొక్క హెల్త్ కాన్షియస్ని బట్టి మనం చేయాలి. ఫేస్ డిప్ చేయొచ్చు కదా, ఫేస్ ఐస్ క్యూబ్స్ డిప్ చేయొచ్చు కదా. సో అట్లా చేయండి. ఓకేనా. సో అదేం చేస్తుందంటే యాంటీ ఏజింగ్ ట్రిగ్గర్గా పనిచేస్తుంది, మన వయసును తగ్గిస్తుంది. అండ్ ఎక్సర్సైజ్ ఏం చేస్తుందంటే, సో లాంగ్విటీ అనే జీన్ ఉత్పత్తి అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అంటే డైలీ చేసే చిన్న చిన్న ఎక్సర్సైజులు మన బాడీలో సో సిట్రియోన్ అనే జీన్స్ని విడుదల చేస్తాయండి. సిట్రియోన్, SIRTUIN, సిట్రియోన్ అనే జీన్స్ని విడుదల చేసి యాంటీ ఏజింగ్కి హెల్ప్ చేస్తాయి. చిన్న చిన్న ఎక్సర్సైజులే, పెద్ద పెద్దగా మీరు జిమ్కి వెళ్ళి 20 kgs 40 kgs ఎత్తాడు కదా. చిన్న చిన్న ఎక్సర్సైజులు అది రెగ్యులర్గా చేయండి. అది ఎంత చిన్న అయినా సరే రెగ్యులర్గా చేయండి. ఓకేనా. సో అవేంటంటే నెమ్మదిగా మీ యొక్క వయసును తగ్గిస్తాయి, స్లోగా మీ ఏజ్ని తగ్గిస్తూ వస్తాయి. నెక్స్ట్, ప్లాంట్ బేస్డ్ డైట్ ఎందుకు తీసుకోమన్నానంటే మార్నింగ్, సో అందులో లో ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ అంటే బాడీలో ఎప్పటికీ శక్తి రగులుతానే ఉంటుంది, దానివల్ల వ్యర్థాలు ఏర్పడతాయి. సో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, ఎక్కువ రిపేర్ జరగడానికి ప్లాంట్ బేస్డ్ ఫుడ్ అనేది హెల్ప్ చేస్తుంది. సో యాంటీ ఆక్సిడెంట్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ యొక్క సిస్టమ్ని స్ట్రాంగ్ చేస్తుంది. అందుకే మీరు అది తీసుకోండి. ఓకేనా. సో ఒకటి మీరు అర్థం చేసుకోవాలి, మన పర్సెప్షన్ మార్చుకుందాం. ఏంటి అంటే ఏజ్ అనేది టైంతో వచ్చేది కాదు. రాసుకోండి, ఏజ్ అనేది టైంతో వచ్చేది కాదు. ఏజ్ అనేది టైంతో వచ్చేది కాదు. సెల్యులార్ లెవెల్స్లో ఇన్ఫర్మేషన్ లాస్ అవ్వడం వల్ల వస్తుంది. సెల్యులార్ లెవెల్స్లో అంటే కణాల వ్యవస్థలో జరిగే ఇన్ఫర్మేషన్ లాస్ వల్ల వస్తుంది. ఇది మీకు తెలిస్తే మీరు వయసుని ఇలా చూడడం ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తారు. ఎస్ సార్ నో, పర్సెప్షన్ మారిందా లేదా? మారింది కదా. కాలం మూవ్ అవుతుంది కాబట్టి నేను ముసలివాడినే అవ్వాలి, ఇదేం కాదు. మీరు ముసలి వాళ్ళు అవ్వాల్సిన అవసరమే లేదు. సెల్యులర్ లెవెల్లో జరిగిన లాస్ని బట్టి మీరు అలా కనిపిస్తారు. ఆ లాస్ని కనెక్ట్ చేసుకుందాం. ఎక్కడ కనెక్ట్ అవుతుంది? యోగ నిద్రలో కనెక్ట్ అవుద్ది.
మనం అక్కడి నుండి వచ్చిన వాళ్ళం. మన ఆత్మకు వయసు లేదు, మనసుకు వయసు లేదు. ఇదంతా మనకు తెలుస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మన బాడీలోనున్న కణాలన్నీ కూడా డిఎన్ఏ లెవెల్‌లో కనెక్ట్ అయి ఉంటాయి గదా! మైటోకాండ్రియన్ లెవెల్‌లోకి ఎళ్తే డిఎన్ఏ ఉంటుంది. యెస్ ఆర్ నో? బయాలజీ సబ్జెక్ట్ ఉంది గదా! మనకు గుర్తుంది గదా! చిన్నప్పుడు చదువుకున్నాం. డిఎన్ఏ అనేది ఉంటుంది మన లోపల అని తెలుసా? వాళ్ళెవరంటారా? వాళ్ళెవరు సార్ నేనే అంటారా? యెస్. అలా ఉంటుంది డిఎన్ఏ అనేది. సో, అంటే ఈ డీఎన్ఏ లెవెల్‌లో సిగ్నల్స్ లాస్ అవుతాయి. అంటే మైటోకాండ్రియాకి, డీఎన్ఏకి వీటికి మధ్యల అనుసంధానం ఉంటుంది. ఈ రెండిటి మధ్యలో జరిగే లాస్ వలన వృద్ధాప్యం అనేది ఏర్పడుతుంది. ఈ లాస్‌ని మనం కనెక్ట్ చేయాలి. అంటే డీఎన్ఏ లెవెల్‌లో హీలింగ్ జరగాలి. ఈ హీలింగ్ జరగాలి అంటే శ్రీకృష్ణ యోగ నిద్రలో, మెడిటేషన్‌లో మనం చేసే డైలీ ఎక్సర్‌సైజెస్‌లో వీటన్నిటిలో మనం వాటిని రీకనెక్ట్ చేయగలుగుతాం. తద్వారా ఏంటంటే మన యొక్క లైఫ్ స్పాన్ పెరుగుతుంది. రాసుకోండి. లైఫ్ స్పాన్ పెరుగుతుంది. జీవితకాలం పెరుగుతుంది. జీవితకాలం పెరుగుతుంది. ఒకటి రాయండి. హెల్త్ స్పాన్ గ్రేటర్ దెన్ లైఫ్ స్పాన్. గ్రేటర్ దెన్ తెలుసు కదా! ఈ సింబల్. నేను మ్యాథ్స్ టీచర్‌ని కాబట్టి నా ఫార్ములాస్ అన్నీ అట్లానే వస్తున్నాయి నేను రాసుకుంటుంటే. హెల్త్ స్పాన్ గ్రేటర్ దెన్ లైఫ్ స్పాన్. చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయా? మ్యాథ్స్ సార్ చెప్తున్నప్పుడు. యెస్. చూడండి మిమ్మల్ని ఇంకా 20 కంటే చిన్న ఏజ్‌కి తీసుకెళ్తున్నా నేను. 20 కంటే చిన్న ఏజ్‌కి తీసుకెళ్తున్నా. రాసుకోండి. లైఫ్ హెల్త్ స్పాన్ గ్రేటర్ దెన్ లైఫ్ స్పాన్. ఎక్కువ కాలం బ్రతకడం కాదు, ఎక్కువ కాలం ఆరోగ్యంగా బ్రతకడం ఇంపార్టెంట్. అంతే గదా! ఎక్కువ కాలం బ్రతకడం కాదు, ఎక్కువ కాలం ఆరోగ్యంగా బ్రతకడం ఇంపార్టెంట్. యెస్ ఆర్ నో సార్? భరత్ సార్? హెల్తీగా ఉండాలి మనం. అబ్బా! ఏముండేవాడురా! అన్నయ్యలాగా ఉండాలి. సో, ఇప్పుడు మనం మన యొక్క ఏజ్‌ని తగ్గించుకోవడానికి ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఎమోషనల్ హెల్త్ రాసుకోండి. ఎమోషనల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్. సో, ఎమోషనల్ హెల్త్ అనేది మన ఏజ్‌ని ఆపడమో, లేదంటే మన ఏజ్‌ని పెంచడమో చేస్తది. యెస్ ఆర్ నో? ఎలాంటి ఎమోషన్ పెంచుతుంది? ఎలాంటి ఎమోషన్ తగ్గిస్తది? కెన్ యూ గెస్? మన ఎమోషన్‌ని కంట్రోల్‌లో ఉంచుకుంటే మన ఏజ్ అనేది తగ్గిపోద్ది. కంట్రోల్‌లో ఉంచుకోకుండా మనం ప్రతి దానికి ఒక కుళాయిలాగా అయిపోయామనుకోండి. వాటర్ ట్యాప్‌లాగా. ఏమైపోతుంది? వర్రీ అనేది పెరిగిపోతుంది. స్ట్రెస్ పెరిగిపోతుంది. దాని ద్వారా ఏమైపోతుంది? ఏజ్ అనేది పెరిగిపోతుంది. కాబట్టి ఎమోషనల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. రాసుకోండి. ఎమోషనల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. డీఎన్ఏ ఫుల్ ఫార్మ్. డీఆక్సిరైబో న్యూక్లిక్ ఆమ్లం తెలుగులో. ఇంగ్లీష్‌లో యాసిడ్. ఇయన్నీ చిన్నప్పుడు చదువుకున్నా సార్. గుర్తున్నాయి నాకు. డీఎన్ఏ ఫుల్ ఫార్మ్ ఇవన్నీ గూడా. యెస్. అంటే మనం పాజిటివిటీ ఎమోషన్స్‌ని లవ్, ప్రేమ పిల్లల పైన, ప్రకృతి పైన, మనుషుల పైన ఉండాలి. క్యూరియాసిటీ ఉండాలి మనకు. కొత్తగా తెలుసుకోవాలని ఉండాలి ఎప్పుడు కూడా. కొత్తగా తెలుసుకోవాలనే క్యూరియాసిటీని మెయింటైన్ చేయాలి. 20 ఇయర్స్ ఏజ్‌లో అలానే ఉంటుంది గదా! కొత్తగా తెలుసుకోవాలి ఏదైనా. అలా మీరెప్పుడు క్యూరియాసిటీతో ఉండాలి. రేపు మార్నింగ్ అరుణ్ సార్ ఏం చెప్తాడు అనే క్యూరియాసిటీ మెయింటైన్ చేయాలి. చేస్తున్నారా? మెయింటైన్ చేస్తున్నారా? పోస్టర్ వచ్చేదాకా ఎవరైనా వెయిట్ చేస్తున్నారా? రేపు మార్నింగ్ ఏముండబోతుందని? వెయిట్ చేస్తున్నారా లేదా? లేదా ఆ టైంకి గుర్తొస్తున్నారు సార్ మీరు అని అంటున్నారా? క్యూరియాసిటీ మెయింటైన్ చేస్తున్నారా? రేపేముండబోతుంది? మీ ఊహకు అందుతుందా నేను చెప్పేది? సో, అలా. ఊహకు అందని వాడినే నేను. ఓకే. సో, దీన్ని న్యూరోకెమిస్ట్రీ అనే దాన్ని రీబాలన్స్ చేస్తుంది. ఏది? మనలో ఉన్న పాజిటివిటీ ఎమోషన్, లవ్, క్యూరియాసిటీ అనేది న్యూరోకెమిస్ట్రీని రీబాలన్స్ చేస్తుంది. అంటే రీబాలన్స్ చేయడం అంటే వృద్ధాప్యాన్ని స్లో చేయడం. వృద్ధాప్యాన్ని స్లో చేయడం. ఓకేనా? సో, ఈ రోజే స్టార్ట్ చేయండి ఇవి. చేస్తారా? చేస్తారా? ఈరోజే. ఈజీగానే ఉంది గదా! ఈజీగా ఉందా లేదా? నేను చెప్పింది హార్డ్‌గా ఉందా? మీ వయసు తగ్గించుకోవడానికి? ప్లాస్టిక్ సర్జరీ చేసుకోమన్నానా? లేదు గదా! జస్ట్ మీరు రెగ్యులర్‌గా చేసే థింగ్స్‌నే మళ్ళొకసారి రిమైండ్ చేస్తున్నా. యెస్ ఆర్ నో? ఇదెవరి కోసం? బ్యాక్‌గ్రౌండ్ మన స ఏమో మన ఏమంటారు? మన మోటివేషన్ ఎవరు? చాలామంది ఏమనుకుంటారంటే, మనం యంగ్‌గా తయారవుతుంటే
అది చూడమ్మా వాళ్ళ పిల్లలు 20 years 30 years పిల్లలు ఉన్నారు. చూడండి ఇప్పుడు ఈమె ఎక్సర్సైజులు చేస్తుంది. ఇప్పుడు ఈమె వయసు తగ్గించుకోవడానికి ట్రై చేస్తుంది. వాళ్ళు అలానే అంటారు. ఆ నలుగురితో మనకు సంబంధం లేదు. ఎస్ ఆర్ నో? ఏమంటారు ప్రభావతమ్మ గారు? ఎస్ ఆర్ నో? వాళ్ళతో సంబంధం లేదు. మనకు కావాల్సింది మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలతో ఉండాలి మనం. ఎంతమందికి ఉంది అలా ఉండాలని? ఉండాలి. అలా ఉండాలి. వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలతో ఉండాలి. మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ రీసెంట్‌గా తను జరిగిపోయారు. రీసెంట్‌గా. మాక్సిమం ఒక 120 ఇయర్స్ ఉంటాయి కావచ్చు. పని చేస్తూనే ఉన్నారామె. పని చేస్తూనే ఉన్నారు. పని చేస్తూనే అసలు ఎవరు కూడా ఇలా మంచాల్లో అలా లేదామె. పని చేస్తూనే ఎళ్ళిపోయారు. సో, అట్లా వెళ్ళిపోవాలా లేదా మనం? మన యొక్క ఎంట్రీ ఎలా అన్నా ఉండనివ్వండి. ఎగ్జిట్ మాత్రం గ్రాండ్‌గా ఉండాలి. ఎస్ ఆర్ నో? మన ఎగ్జిట్ గ్రాండ్‌గా ఉండాలి. సో, అలా. అంటే దీన్ని మనం కన్సిస్టెన్సీగా చేస్తే ఇంటెన్సిటీ పెరుగుతుంది. రాసుకోండి. కన్సిస్టెన్సీగా చేయాలి. ఇవన్నీ మీకు తెలుసు. నేను మొదటి నుండి చెప్తున్నాను. మీకు అన్నీ తెలుసు. కాపోతే చెయ్యం. సో, ఇక్కడ మెయిన్ సూత్రం ఏంటి? కన్సిస్టెన్సీ అనేది చేస్తే ఇంటెన్సిటీ పెరుగుతుంది. ఏంటి? ఉపవాసం ఉండడం, వాకింగ్ చేయడం, చల్లటి స్నానాలు అంటే చన్నీటి స్నానాలు, హెల్తీ ఫుడ్ తీసుకోవడం. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మీరు రెగ్యులర్‌గా చేయడం వల్ల మీరిప్పుడున్న ఏజ్ నుండి 10 ఇయర్స్ బ్యాక్ తీసుకెళ్తాయండి మిమ్మల్ని. అంటే 20 ఇయర్స్ నుండి 10 ఇయర్స్‌కెళ్ళిపోతారు మీరు. అంతేనా? ఇప్పుడు మీరు 20నే కదా! 10 ఇయర్స్‌కెళ్ళిపోతారు ఇది చేస్తే. ఇంకా చూడండి అసలెంత బావుంది. అప్పుడేమైద్ది? మనకి టైం ఇంకెక్కువగా ఉంటుంది. మనం సంపాదించే 100 క్రోర్స్‌ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. యెస్ ఆర్ నో? మనీ సంపాదించేదెందుకు? మనం ఎంజాయ్ చేయాలి. పిల్లలకి ఒక ప్లాట్‌ఫార్మ్‌ని క్రియేట్ చేయాలి. సిస్టమ్‌ని క్రియేట్ చేయాలి. ఓకేనా? ఆర్ యూ రెడీ? ఈరోజు నుంచి చేస్తారా? మీరెంతమంది ఐస్ వాటర్‌లో డిప్ చేసి పోస్ట్ చేస్తారో చూస్తా నేను. ఓకే. సో, ఇప్పుడు మనకు అసలు సబ్జెక్టు. ఇది గూడా అసలు సబ్జెక్టే. ఇప్పుడు ఇంకా అసలు సబ్జెక్టు. రాసుకోండి హెడ్‌లైన్. బిలియనీర్ మైండ్‌సెట్ స్పిరిచ్యువల్ యాక్టివేషన్. మన ఈ సీజన్ 1 టైటిలే అది. బిలియనీర్ మైండ్‌సెట్. స్పిరిచ్యువల్ యాక్టివేషన్. బిలియనీర్ మైండ్‌సెట్ స్పిరిచ్యువల్ యాక్టివేషన్. సో, బిలియనీర్ మైండ్‌సెట్ అనేది సో, ఇటర్నల్‌గా స్టార్ట్ అవ్వాలి. ఎక్స్‌టర్నల్ మనీతో కాదు. అదెందుకు ఏంటి అనేది చెప్తాను. రాసుకోండి. బిలియనీర్స్ మైండ్‌సెట్ బిగిన్స్ ఇంగ్లీష్ రాకపోయినా మెల్లిమెల్లిగా రాయండి. ఎందుకంటే మీరు బిలియనీర్స్ అయితే రేపు ఇంగ్లీష్‌లోనే మాట్లాడాల్సుంటది. యెస్ ఆర్ నో? అందుకే ఇంగ్లీష్ నేర్చుకుందాం. నేను గూడా మీతో పాటు నేర్చుకుంటా. ఇందులో ఎవరైనా ఫ్లూయెంట్‌గా ఇంగ్లీష్ వచ్చేవాళ్ళుంటే చెప్పండి. మీరు క్లాస్ పెట్టండి. మేమందరం మీ క్లాస్‌కి అటెండ్ అవుతాం. ఓకేనా? అది గూడా ఒక ఆపర్చునిటీ అవుద్ది. యెస్ ఆర్ నో? మీ ఫ్రీ టైమ్‌లో ఒక క్లాస్ చెప్పండి. మేమందరం వచ్చి కూర్చుంటాం స్టూడెంట్స్ లాగా. ఈజీగా, ఫ్లూయెంట్‌లీగా మేము ఇంగ్లీష్ మాట్లాడాలి. ఉన్నారా ఎవరైనా ఇక్కడ? ఇంగ్లీష్ నేర్పించేవాళ్ళు. అది బిలియనీర్స్‌లో ఉండాలి. ఓకే. బిలియనీర్స్ మైండ్‌సెట్ బిగిన్స్ విత్ ఇటర్నల్ ఐడెంటిటీ. ఫస్ట్ మీలో ఒక బిలియనీర్ ఉన్నాడని మీరు గుర్తించాలి. మొన్న విశ్వం శర్మ సార్ కరెక్ట్‌గా క్యాచ్ చేశారు. 100,00,00,000 మనం కోరుకోవడం కాదు. మనల్ని 100,00,00,000 కోరుకోవాలి. తేడా ఉంది గదా చాలా. అలా బిలియనీర్స్ మైండ్‌సెట్ బిగిన్స్ విత్ ఇటర్నల్ ఐడెంటిటీ. నాట్ ఎక్స్‌టర్నల్ మనీ. చాలామంది మనీలోనే ఉంది అనుకుంటారు. సో, మనం రియాలిటీని చెక్ చేస్తూ వెళ్తున్నాం. వాస్తవాన్ని చెక్ చేస్తూ వెళ్తున్నాం. నాట్ ఎక్స్‌టర్నల్ మనీ. అంటే బిలియనీర్స్ సీక్రెట్స్ ఇవన్నీ కూడా. బిలియనీర్స్ మనకు చెప్పరు. ఎందుకంటే మనం వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేయము. వాళ్ళకంత టైం ఉండదు. కాబట్టి అది నేర్చుకొని వచ్చి నేనిక్కడ మీకెందుకు చెప్తున్నానంటే, మనం బిలియనీర్స్ అయినప్పుడు ఈ విషయాలు మన పిల్లలకి ఇప్పుడు మీరు భోజనం చేసే దగ్గర, పిల్లలతో కలిసి భోజనం చేసేటప్పుడు, ఈ విషయాలను మీరు డిస్కస్ చేయండి వాళ్ళతో. ఆటోమేటిక్‌గా వాళ్ళ బ్రెయిన్ ట్యూన్ అవుతుంది. సో, బిలియనీర్స్ యొక్క సీక్రెట్ ఏంటంటే, ఎప్పుడు ఎలాంటి ఒక ఉద్దేశ్యంతో ఉంటారంటే, తమ జీవితంలో మేజర్ షిఫ్ట్ జరగబోతుంది అని రెడీగా ఉంటారు. రాసుకోండి. మేజర్ షిఫ్ట్. తమ లైఫ్‌లో మేజర్ షిఫ్ట్ జరగబోతుందని రెడీగా ఉంటారు. ఊహిస్తారా? వాళ్ళు ముందే ఊహిస్తారు. వాళ్ళు ముందే ఊహిస్తారు. మేజర్ షిఫ్ట్ జరగబోతుందని ఊహిస్తారు బిలియనీర్స్ ఎప్పుడు కూడా. కింద రాసుకోండి మీ పేరు రాసి, మీ నేమ్ రాసి,
ఐఎమ్ రెడీ టు షిఫ్ట్ అని రాయండి. ఐఎమ్ రెడీ టు షిఫ్ట్. మీరు రేపు ఇట్లా 100 కోట్లు ఇట్లా రాగానే లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోవాలి. అట్లా ఉండాలి మనం. ఒక చిటికెలో మారిపోవాలి మన జీవితం. సో అలా మార్చబోతున్నాం మనం. సో బిలియనీర్స్ ఎప్పుడు కూడా అకౌంట్లో ఉన్న మనీని చూడరండి. వాళ్ళ అకౌంట్లో ఉన్న మనీని చూడరు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మైండ్ యొక్క సంపదని చూస్తారు. వాళ్ళ మైండ్ సెట్ యొక్క సంపదని చూస్తారు. రాసుకోండి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, సార్ మా అకౌంట్ని బట్టి చూస్తే 100 క్రోర్స్ లేవు సార్, నేను బిలియనీర్ మైండ్ సెట్ ఎలా అని మీరు అనుకుంటారు. అసలు ఫస్ట్ మీరు మేజర్ షిఫ్ట్కి మీరు ట్యూన్ అవ్వడం కోసమే నేను ఇదంతా చేస్తున్నాను. ఓకేనా? సో మీ మైండ్లో ఉన్న సంపదని మీరు గుర్తించాలి. 1000 కోట్లు సంపాదించే తెలివితేటలు మీలో ఉన్నాయి. ఐడెంటిఫై, గుర్తించాలి. సో రాసుకోండి, పెద్దగా రాసుకోండి. ఐఆమ్ ఐడెంటిఫై షిఫ్ట్. ఐఆమ్ ఐడెంటిఫై షిఫ్ట్. మేజర్ షిఫ్ట్ జరగబోతుంది మనకు. ఎప్పుడు అదే ఉద్దేశంతో ఉండండి. ఏది జరిగినా మేజర్ షిఫ్ట్ జరగబోతుంది. ఉంటారా? అలా ఉంటారా? మేజర్ షిఫ్ట్ జరగబోతుంది. అంటే మీ యొక్క మనసులో మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటే అది మీ రియాలిటీలోకి వస్తుంది. మీ మనసులో మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటే అది రియాలిటీలోకి వస్తుంది. నేను పూజారిని అని చూస్తే పూజారిగానే రియాలిటీలో ఉంటారు. నేను టీచర్ని అని చూస్తే టీచర్గానే రియాలిటీలో ఉంటారు. నేను తాతయ్యను అని చూస్తే తాతయ్యగానే రియాలిటీలో ఉంటారు. నేను యంగ్ పర్సన్ని అని చూస్తే మీరు యంగ్ పర్సన్గానే రియాలిటీలో ఉంటారు. 1000 కోట్ల సంపద, 20,000 కోట్ల రూపాయల టార్గెట్గా పనిచేస్తున్నాడు భరత్ రెడ్డి సార్, దామోదర్ సార్, మనందరం కూడా, మంజునాథ్ సార్, ప్రతి ఒక్కరు. వీడియోస్ ఆఫ్ చేసిన వాళ్ళకి నాకు సంబంధం లేదు. కండిషన్స్ అప్లైడ్. ఆన్ చేసిన వాళ్ళకి నేను చెప్తున్నా. ఓకేనా? సో నెక్స్ట్ రాసుకోండి సార్. నెక్స్ట్ పాయింట్, ద బ్రెయిన్ లెన్స్, అంటే మెథడ్ నేర్చుకుంటుంది. ద బ్రెయిన్ లెన్స్ త్రూ రిపిటేషన్. త్రూ రిపిటేషన్. ద బ్రెయిన్ లెన్స్ త్రూ రిపిటేషన్ ప్లస్ ఎమోషన్. రిపిటేషన్ ప్లస్ ఎమోషన్. మనం వైబ్రేషన్స్ గురించి చెప్పాం కదా. తదాస్తు దేవతలు ఎక్కడ స్పందిస్తారు? ప్రతి మాటకి కాదు, వైబ్రేషన్తో మనం చెప్పే మాటకి స్పందిస్తారు. నిన్న యూట్యూబ్లో నా వీడియో ఆటోమేటిక్ ఇంగ్లీష్లోకి మారిపోయింది. అది ఎలానో తెలియదు నాకు తెలుగులో వస్తుంది. మీకు పంపించిన లింక్ నేను క్లిక్ చేస్తే అది ఇంగ్లీష్లో వస్తుంది. ఇంత బాగా ఇంగ్లీష్ నేను ఎప్పుడు మాట్లాడానని నేను అనుకుంటున్నాను. ఏమో నాకు ఎలా అనిపించింది అంటే ఎవరైనా ఇంగ్లీష్ వచ్చే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ యూజ్ ఉందేమో, నేచర్ అలా మార్చేసింది. ఆ సబ్జెక్ట్ వాళ్ళకి అవసరం ఉందేమో అనుకున్నాను కదా. నిన్న మీరు కూడా చూశారు కదా, ఇంగ్లీష్లో వస్తుంది అది. నేనేం చేయలేదు, నేను నార్మల్గా డైలీ అప్లోడ్ చేసినట్టుగానే చేశాను. అందుకే మళ్ళీ మీకు జూమ్ లింక్ పంపించా. అది అది అక్కడ ఉన్న పాస్వర్డ్ యాజ్ ఓపెన్ ఎంట్రీ చేస్తే ఆ వీడియో ఓపెన్ అవుతుంది. సో దీన్ని ఏమంటామంటే సబ్ కాన్షియస్ మైండ్ ఫార్ములా అంటామండి. మీరు మ్యాథ్స్ టీచర్ దగ్గర ఉన్నాడు, అన్ని ఫార్ములాసే ఉంటాయి మీకు లైఫ్లో సక్సెస్ అయ్యే ఫార్ములాస్. దీన్ని ఏమంటారంటే సబ్ కాన్షియస్ మైండ్ ఫార్ములా. ఒక్క రోజు నేను చెప్పే సబ్జెక్టు ఒక బుక్ సారాంశం. దాన్ని చిన్నగా చేసి చెప్తున్నా. ఒక బుక్ సారాంశం. ఈ ఒక్క బుక్ సారాంశాన్ని బట్టి ఎన్ని క్లాసెస్ అయినా చేయొచ్చు. సో ఇక్కడ మన సబ్ కాన్షియస్ మైండ్కి వాట్ ఈజ్ రియాలిటీ, అంటే రియలిస్టిక్ ఏంటి, అన్రియలిస్టిక్ ఏంటి అనేది తెలియదు సబ్ కాన్షియస్ మైండ్కి. ఇది మనందరికీ తెలుసు. ఎసార్నో? ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది తెలియదు. కానీ మనం వైబ్రేషన్ ఎమోషన్తో ఏదైతే చెప్తామో ఆ మాటను నిజం చేసి చూపిస్తుంది. మనలో ఒక వైబ్రేషన్స్, ఆ ఎమోషన్స్తో చెప్పాలి. సో బిలియనీర్స్ ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క ఫ్యూచర్ని రిపీట్ చేస్తూ ఉంటారు విత్ ఎమోషన్స్. రిపీట్ చేస్తుంటారు 100 ఎమోషన్స్ అండ్ 100 అఫర్మేషన్స్. ఇలా చదువుకుంటూ వెళ్ళారా, రాముడు అడవికి వెళ్ళాను, సీతాదేవిని వదిలేశాను, ఇలా చదివారనుకోండి, అది పనిచేయదు. మీకు ఇచ్చిన 100 ఎఫర్మేషన్స్ ఫీల్ అవ్వాలి, వైబ్రేషన్స్తో ఫీల్ అవ్వాలి, అసలు ఆ మనీ వస్తున్నట్టుగా ఫీల్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మన సబ్ కాన్షియస్ మైండ్ ఫార్ములా అనేది పనిచేస్తుంది. అంతే కదా. a+b² + a² + 2ab. ఈ ఫార్ములాను యాజ్ ఇట్ ఈస్ మనం రాస్తేనే లాస్ట్కి మనకు ఆన్సర్ వస్తుంది. మ్యాథ్స్ టీచర్స్ ఎట్లా చేస్తారు తెలుసా? మార్క్స్ ఏమనుకుంటారు అందరూ? ఆన్సర్ కూడా కరెక్ట్ రావాలనుకుంటారు. 5 మార్క్స్ ప్రాబ్లం అనుకోండి, ఆన్సర్కి ½ మార్కే ఉంటుంది.
మీరు ఫార్ములా కరెక్ట్గా రాసుకుంటూ వెళ్ళి ఆన్సర్ రాంగ్ రాసిన మార్కులు పడతాయి తెలుసా? తెలియదా మీకు? నేను చెప్తా చూడండి. మేమేం చేస్తాం, చూస్తాం అసలు ప్రాబ్లమ్ని తను కరెక్ట్గా ఫార్ములాని తీసుకొచ్చాడా. మధ్యలో ఫార్ములాకి 3 మార్క్స్ ఉంటాయి. 5 మార్క్స్ క్వశ్చన్ అనుకోండి ఆన్సరు, 3 మార్క్స్ ఫార్ములాని యాజ్ ఇట్ ఈజ్ రాసిన దానికి ఇస్తాం. పైన తను దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాడనే దానికి ఒక 1 మార్క్, 1.5 మార్క్ ఇస్తాం. లాస్ట్కి ఆన్సర్కి హాఫ్ మార్కే ఉంటుంది. హాఫ్ మార్కే ఉంటుంది. జీవితంలో కూడా మనం సక్సెస్ అవ్వాలన్నా, మనం ఇవన్నీ తీయాలన్నా ఫార్ములాని యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవ్వాలి. యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవ్వాలి. ఇది సబ్ కాన్షియస్ ఫార్ములా. రిపిటేషన్ విత్ ఎమోషన్స్, వైబ్రేషన్స్. మీరు చేసే మేనిఫెస్టేషన్స్, అఫర్మేషన్స్ ఏవైనా సరే ఎమోషన్స్ తోటి ఆ ఎమోషన్ని ఫీల్ అవ్వాలి మీరు. బిలియనీర్స్ అలా ఫీల్ అవుతారు. బిలియనీర్స్ అలా ఫీల్ అవుతారు. రాసుకోండి. యువర్ వైబ్రేషన్ ఈజ్ యువర్ ఇన్కమ్ ఫ్రీక్వెన్సీ. యువర్ వైబ్రేషన్ ఈజ్ యువర్ ఇన్కమ్ ఫ్రీక్వెన్సీ. మనీ సబ్జెక్టు ఎప్పుడైనా బోరే కొడుతుంది. నిన్న ఒక మిత్రుడు అంత ఇంట్రెస్ట్గా లేదని పెట్టాడు. సార్ మీరు ఎన్ని అటెండ్ అయ్యారంటే ఎప్పుడో రెండు అటెండ్ అయిందంట. అంత ఇంట్రెస్టెడ్గా ఏం లేవు క్లాసెస్ అని పెట్టాడు. నేను కూడా మొదటి నుంచి చెప్తున్నాను, అంత ఇంట్రెస్టెడ్గా ఏమి ఉండవు. ఇంట్రెస్టెడ్ కావాలంటే బయట చాలా ఉన్నాయి. ఎస్ సార్ ఉన్నాయా లేదా? చాలా ఉన్నాయి కదా. ఇక్కడ మనం వాస్తవం చెప్తున్నాం. ఓకే. సో స్పిరిచువల్ ట్రూత్ చెప్తాను చూడండి. స్పిరిచువల్ ట్రూత్, మనం బిలియనీర్ అవ్వడానికి స్పిరిచువల్ ట్రూత్ చెప్తాను చూడండి. ఇక్కడ నేను సంపదని ఆధ్యాత్మికతతోటి, వాస్తవికతతోటి కనెక్ట్ చేస్తున్నానా లేదా? ఎస్ సార్ స్పిరిచువాలిటీ అనేది చాలామంది ఏమనుకుంటారంటే మనం బిలియనీర్స్గా మారాలి, డబ్బు సంపాదించాలంటే ఆధ్యాత్మికతను వదిలేయాలేమో అనుకుంటారు. నెవర్. స్పిరిచువాలిటీ అనేది మనల్ని తీసుకెళ్తుంది అక్కడికి. స్పిరిచువాలిటీ యొక్క సీక్రెటే అది, హై లెవెల్కి తీసుకెళ్ళడం. ఓకేనా? ఓకే. సో స్పిరిచువల్ ట్రూత్ ఏంటంటే యూ డోంట్ అట్రాక్ట్ మనీ. మీరు మనీని అట్రాక్ట్ చేయాలని ప్రయత్నించకండి. యూ డోంట్ అట్రాక్ట్ మనీ. రాసుకోండి. యూ డోంట్ అట్రాక్ట్ మనీ. యూ అట్రాక్ట్ ఎనర్జీ దట్ టర్న్స్ ఇంటూ మనీ. యూ అట్రాక్ట్ ఎనర్జీ దట్ టర్న్స్ ఇంటూ మనీ. మీరు డబ్బు వెనకాల పరిగెత్తకండి, డబ్బును ఆకర్షించే శక్తిని మీరు సంపాదించండి. ఇది బిలియనీర్స్ మైండ్ సెట్. మీరు డబ్బు వెనుక పరిగెత్తకండి, డబ్బును ఆకర్షించే శక్తిని మీరు సంపాదించండి. ఇది ఎలా ఉండాలి? హై వైబ్రేషన్స్లో ఉండాలి. హై వైబ్రేషన్స్లో ఉండాలి. సో ఒక ఫార్ములా చెప్తాను, రాసుకోండి. హై వైబ్రేషన్ కంటిన్యూస్ ఆరో మార్క్ పెట్టి, హై వైబ్రేషన్స్ కంటిన్యూస్ ఆరో మార్క్ పెట్టి, హై క్రియేటివిటీ, హై క్రియేటివిటీ, మళ్ళీ ఆరో మార్క్ పెట్టి, హై వెల్త్, హై వెల్త్. నేను నోట్స్ ఎందుకు రాయమంటున్నానో ఎవరైనా గెస్ట్ చేస్తారా? గెస్ట్ చేయండి చూద్దాం. నన్ను ఎంతవరకు మీరు ఈ 15 డేస్ జర్నీలో అర్థం చేసుకున్నారో నేను ఒక అంచనాకు వస్తాను. నేను నోట్స్ ఎందుకు రాయమంటున్నానో ఎవరైనా గెస్ట్ చేస్తారా? టైప్ ఇన్ చాట్ బాక్స్. టైప్ చేయండి. సో నన్ను కూడా మీరు డిఫైన్ చేయాలి కదా, నేనేంటి అనేది కూడా మీరు చెప్తే నేను చెప్తాను. రిపీటా మేడం? సో యూ డోంట్ అట్రాక్ట్ మనీ, యూ అట్రాక్ట్ ఎనర్జీ దట్ టర్న్స్ ఇంటూ మనీ. డబ్బు వెనకాల పరిగెత్తకండి, డబ్బును సంపాదించగల శక్తిని సంపాదించండి. హై వైబ్రేషన్ గోస్ టు హై క్రియేటివిటీ, గోస్ టు హై వెల్త్. బ్రెయిన్కి సబ్జెక్ట్ మైండ్లో ఉంటుంది, నో ఐడియా. ఓకే సార్, మీరు ఈరోజు వచ్చారు కదా నరేందర్ సార్, టుడే వచ్చారు కదా, ఫస్ట్ క్లాస్ రాయడం వల్ల డైరెక్ట్ మైండ్లోకి వెళ్తుంది. ఎస్. ఇంకా 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 టైప్ చేయండి టక ఫాస్ట్గా. రాసుకున్నది రిపీటెడ్గా మైండ్లో పెట్టుకోవడానికి. ఈ సబ్జెక్టు మళ్ళీ రిపీట్ అవ్వదు. ఎవరాళ్ళు గెస్ట్ చేస్తారా మెసేజ్ పెట్టిన వాళ్ళు? రీప్రోగ్రాము. ఎస్. నో 6 days టు అవుతుంది. ఓకే సార్. ఎలా ఉన్నాయి సార్ క్లాసెస్ మనకి? ఓకేనా? సబ్జెక్ట్ ఓకేనా? ఓకే. సో మీరు అంతా చెప్పిందంతా కరెక్టే. బట్ నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మీరు రాసుకున్న నోట్స్ ఒక సందర్భంలో మన పిల్లలకి పనిచేస్తాయి. అందుకే క్లియర్గా రాసుకోమని చెప్తున్నాను. మన పిల్లలకి ఇవి టీచ్ చేయాలా వద్దా? ఈ విషయాలు స్కూల్లో చెప్తారా అండి? స్కూల్లో చెప్తారా? చెప్పరు కదా. ఎవరు చెప్పాలి? మనమే చెప్పాలి పిల్లలకి.
మా మమ్మీ పొద్దున్నే కూర్చొని ఏమో రాస్తుంది. క్యూరియాసిటీ ఉంటుంది పిల్లల్లో. నోట్స్ ఓపెన్ చేస్తే ఇది కనిపించాలి. అంత నీట్‌గా రాయండి. మా డ్యాడీ ఏదో చేస్తున్నాడు. చూస్తే అంత నీట్‌గా కనిపియాలి. ఓహ్! ఓకే. అన్నట్టు. యెస్. మన ఫ్యూచరు, మన పిల్లల ఫ్యూచర్ కోసం నేను నోట్ చేపిస్తున్నాను ఇవన్నీ కూడా. మేబీ నెక్స్ట్ టైమ్ నేను ఇదే రిపీట్ చేయకపోవచ్చు. మళ్ళీ మళ్ళీ ఈ సబ్జెక్ట్ రాదు మనకి. ఇది కంటిన్యూ‌గా వెళ్తూనే ఉంటది మనం. స్టెప్ బై స్టెప్ వెళ్తూనే ఉంటాం. మళ్ళీ ఇదే ప్రోగ్రామ్‌ని, ఇదే సబ్జెక్ట్‌ను నేను మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ చెప్పడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చదు. ఒకసారి చెప్పానంటే అయిపోయినట్టిగ. నెక్స్ట్ ఇంకోటి, ఇంకోటి కొత్తగా వెళ్ళాలి. మళ్ళీ దాన్నే తీసుకొచ్చి కాలం మారుతున్న కొద్దీ పాత చింతకాయ పచ్చడిలాగా దాన్నే రుద్ది, 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 రుద్ది ఎక్కడికి తీసుకెళ్తున్నాం మన బ్రెయిన్‌ని? మారాలా లేదా? మేజర్ షిఫ్ట్ జరగాలంటే ఏం చేయాలండి? మేజర్ షిఫ్ట్ జరగాలంటే నేను ఇక్కడ నుంచి ఇట్లా జరగాలి. అవునా కాదా? యెస్ ఆర్ నో? మూవ్ అవ్వాలి. ఇక్కడే కూర్చొని మేజర్ షిఫ్ట్ జరగాలి. మేజర్ షిఫ్ట్ జరగాలి. జరుగుతుందా అండి? జరగదు గదా! అట్లా. అలా ఉంటుంది. క్లారిటీ క్రియేట్స్ క్యాష్ ఫ్లో రాసుకోండి ఫార్ములా. క్లారిటీ క్రియేట్స్ క్లారిటీ క్రియేట్స్ క్యాష్ ఫ్లో. యెస్. మనకి బేసిక్‌లో అడ్వాన్స్‌లు ఉండవు. వెళ్ళడలే. మన హైఫైయే ఇట్లిస్తున్నాం. ఇలా వెళ్తూనే ఉంటాం మనం. నాకు ఎంతమంది వచ్చారన్నది కాదు ముఖ్యం. ఎంతమంది క్వాలిటీ పీపుల్ నాతో జర్నీ చేస్తున్నారనేదే ఇంపార్టెంట్. క్లారిటీ క్రియేట్స్ క్యాష్ ఫ్లో. ఈ క్లారిటీ పీపుల్ తోటి నేను డబ్బును సృష్టించగలుగుతా. 84% పీపుల్‌కి అసలు గోల్సే లేవు. రాసుకోండి. 84% పీపుల్స్‌కి అసలు గోల్సే లేవు. నిజం చెప్పండి మీరు గోల్స్ ఎంతమంది రాసారు? కనీసం ఆ సన్ యొక్క డ్రాయింగ్ ఎంతమందేశారు? ఏసారా? రాసారా? గ్రూప్‌లో పోస్ట్ చేయండి. వేరే వాళ్ళకి ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. సూపర్. సూపర్. ఎక్సలెంట్ సార్. తెలుగులో ఏంటంటే స్పష్టత కలిగిన మనసు లేదా మీకు నచ్చినట్టుగా స్పష్టత కలిగిన మనసు సంపద జాడలను వెతుకుతుంది. స్పష్టత కలిగిన మనసు సంపద జాడలను వెతుకుతుంది. సంప ఆ! స్పష్టత. ఇంగ్లీష్‌లో చెప్పాను గదా! క్లారిటీ క్రియేట్స్ క్యాష్ ఫ్లో. తెలుగులో స్పష్టత కలిగిన మనసు సంపద జాడలు వెతుకుతుంది. సంపద అనేది క్రియేట్ చేయలేము. సంపదను మనం క్రియేట్ చేసేది కాదు. సంపదను జాడలను వెతకాలి. మనీని అట్రాక్ట్ చేయడం అంటే ఏంటి? క్రియేట్ చేయడం వేరు, అట్రాక్ట్ చేయడం వేరు. క్రియేట్ చేయడం అంటే మీరిప్పుడు యంగ్ ఏజ్‌లో ఉన్నారు. 20 ఇయర్స్‌లో భరత్ రెడ్డి సార్ 20 ఇయర్స్ ఏజ్‌లో ఉన్నారు. ఇప్పుడు మీకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి. మీరు కూర్చొని ఇంత మట్టి తీసుకొని తయారు చేసి క్రియేట్ చేస్తారా? క్రియేట్ చేస్తారా సార్? మీ ఇంటి పక్కన ఉన్న అమ్మాయిని అట్రాక్ట్ చేస్తారు. అంతే గదా! యెస్ ఆర్ నో సార్? అట్రాక్ట్ చేస్తారు. మనీ కూడా అంతే. ఆల్రెడీ క్రియేట్ చేయబడి ఉంది. సంపద చాలా ఉంది. దాన్ని మీరు అట్రాక్ట్ చేయాలి. అంటే ఏం చేయాలి? భరత్ రెడ్డి సార్ పొద్దున్న లేవాలి ఇట్లా ఎక్సర్‌సైజ్ చేసి కండలు చూపిస్తూ, సిక్స్ ప్యాక్ చూపిస్తూ అంతే గదా! అలా. మనీని కూడా అలానే అట్రాక్ట్ చేయాలి మనం. మనీ మీ గర్ల్ ఫ్రెండ్ అనుకోండి. అట్రాక్ట్ చేయడానికి ప్రిపేర్ అవ్వండి. ఆ ప్రిపరేషనే మన క్లాస్‌లో జరుగుతుంది. ఓకేనా? మనం ప్రిపేర్ అయ్యేది ఎవరికీ కనిపించదు. అందరికి కనిపించేలా ప్రిపేర్ అవుతామండి? అందరికి కనిపించేలా రెడీ అవుతామా? రెడీ అయ్యే అందరికి కనిపించేలా అవ్వం. మనం రెడీ అయ్యేది మన ఇంట్లో రెడీ అవుతాం. మేకప్పు, పౌడర్ ఇదంతా గూడా ఇంట్లో చేస్తాం. అది మనం ఇక్కడ ఇప్పుడు చేస్తున్నాం అందుకే. ఆ తర్వాత బయటికి ఎక్స్‌పోజ్ అలా అవుతాం. అంతే గదా! సో, అలా. సో, రాసుకోండి. స్పెసిఫిక్ గోల్స్, స్పెసిఫిక్ గోల్స్ ప్లస్ స్పెసిఫిక్ గోల్స్ ప్లస్ డెడ్‌లైన్స్. స్పెసిఫిక్ గోల్స్ ప్లస్ డెడ్‌లైన్స్. మన ప్రీవియస్ క్లాసెస్‌లలో చెప్పాను. టైం పెట్టుకోండి మీ గోల్‌కి. చిన్న చిన్న గోల్స్‌గా విడగొట్టి టైం పెట్టండని. సో, ఇదేం చేస్తుందంటే స్పెసిఫిక్ గోల్స్ ప్లస్ డెడ్‌లైన్స్ ఈజ్ ఈక్వల్ వాహ్! మ్యాథ్స్ ఫార్ములాస్ ఎలా వస్తున్నాయి చూడండి. ఈజ్ ఈక్వల్ సబ్‌కాన్షియస్ లాక్. సబ్‌కాన్షియస్ మనని లాక్ చేస్తది మనం డెడ్‌లైన్ ఇస్తే. మనం ఈ 100 క్రోర్స్ అనేది 3 ఇయర్స్‌లో అన్నాం.
3 ఇయర్స్లో మనం 100 crores ఎర్న్ చేయాలి. దానికి నేను కోర్ టీమ్ని సెలెక్ట్ చేస్తా, వాళ్ళతో మీటింగ్ ఉంటుంది, వాళ్ళకి అర్థమవుతుంది. ఓకేనా? స్పెసిఫిక్ గోల్స్ ప్లస్ డెడ్ లైన్ ఈజ్ ఈక్వల్ సబ్ కాన్షియస్ లాక్ చేస్తున్నాం. 3 సంవత్సరాలలో 1000 daysలో 100 crores ఎర్న్ చేయాలి మనం. దగ్గర టెలిపతి ఫార్ములాస్ ఉన్నాయి, గ్రాబోవై కోడ్స్ ఉన్నాయి. గ్రాబోవై కోడ్స్ అనేది చాలా వండర్ఫుల్గా పనిచేస్తాయి. గ్రాబోవై కోడ్స్ అంటే జనరల్గా కనిపించేవి కాదు, పర్సనల్ కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళకు తెలుస్తుంది. మీ యొక్క హార్మోని ప్రకారం, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీకున్న సొల్యూషన్స్కి ఆ హార్మోని కోడ్స్ నేను స్వయంగా రాసిస్తాను. కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. నేను వాళ్ళ గురించి చెప్తున్నప్పుడు వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని చెప్తున్నప్పుడు వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు. ఇంతకుముందు ప్రీవియస్గా కలిసింది లేదు, మాట్లాడింది లేదు. మీరు ఇలా ఉంటారా మేడం, మీరు ఇలా ఉంటారా సార్ అంటే, ఎస్ సార్ నేను ఇది రైటే సార్ అని చెప్తున్నారు. అండ్ గ్రాబోవై కోడ్స్ అంటే బ్రెయిన్ ఫ్రీక్వెన్సీని మార్చడానికి కావాల్సిన దాన్ని నేను ఓన్ స్క్రిప్టెడ్గా రాస్తాను. చాలామంది ఏమనుకుంటున్నారు, మనము కౌన్సిలింగ్కి వెళ్తే ఏదో అస్ట్రాలజీ న్యూమరాలజీ ఏమో డేట్ ఆఫ్ బర్త్ అందుకే అడుగుతున్నారేమో అనుకుంటున్నారు. అది కాదు, బ్రెయిన్ ఫ్రీక్వెన్సీని బట్టి మనం వెళ్తున్నాం. నేను ఒకసారి కౌన్సిలింగ్ క్లోజ్ అయింది, ఆయనకు యాక్చువల్గా అస్ట్రాలజీ ప్రకారంగా ఉన్నది వాస్తవమే, నేను చెప్పాక కూడా ఓకే అన్నాడు. దాని సొల్యూషన్ నేను ఒక ఫార్ములాతో ఇచ్చాను, సింపుల్ ఫార్ములా, మైండ్ ఫార్ములాతో ఇచ్చాను. అలా మీరు దాన్ని క్రాస్ అవుతారని చెప్పాను. అసలు ఆ సార్ ఎంత హ్యాపీగా ఉన్నారో. ఇప్పుడు మార్నింగ్ క్లాస్కి రాలేదు. సో అలా కాబట్టి కౌన్సిలింగ్లో ఏంటి అంటే ఇప్పటి వరకు చేస్తాను. మనకు సీజన్ 2లో ఉంటుంది వాట్ ఈస్ గ్రాబోవై కోడ్స్ అనేది, సీజన్ 2లో చెప్తాను. ఇక్కడ నా దగ్గర కౌన్సిలింగ్లో ఏం జరుగుతుందంటే మీ వ్యక్తిగతానికి సంబంధించి మీ హార్మోనీని బట్టి, అది ఫ్యామిలీ రిలేషన్స్ అయినా, బిజినెస్ అయినా, మనీ బ్లాక్స్ అయినా, వ్యక్తిగతంగా మీరు ఎదగాలనుకున్న పిల్లలకు సంబంధించి అయినా, మీరు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది నేను మీ కొరకు రాస్తాను. అందుకే 2 days టైం తీసుకుంటాను మీరు కౌన్సిలింగ్ బుక్ చేసుకున్నాక. ఆ 2 daysలో నేను మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఆ గ్రాబోవై కోడ్స్ను రాస్తూ, రిచువల్స్ రాస్తూ, ఆ స్క్రిప్ట్ను మీకు చెప్తాను. అప్పుడు మిమ్మల్ని మీ ముందే నేను చూపిస్తాను. ఇది కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళకి తెలుసు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే రివ్యూ తీసుకోండి. సో అలా సో అంటే మనం బిలియనీర్ అవ్వాలన్నా కూడా మార్నింగ్ అండ్ నైట్ రిచువల్ అనేది ఏం చేస్తుంది, మన రిచ్ మైండ్ ప్రోగ్రామ్ చేస్తుంది. రాసుకోండి, మార్నింగ్ అండ్ నైట్ రిచువల్ ఈజ్ ఈక్వల్ రిచ్ మైండ్ ప్రోగ్రామింగ్. రిచ్ మైండ్ ప్రోగ్రామింగ్. టైం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కదా. సో బ్రెయిన్ అనేది మార్నింగ్ టైంలో, నైట్ టైంలో, అందుకే నేను మార్నింగ్ టైంలో ఈ క్లాస్ ఉంటుంది, నైట్ టైంలో యోగా నిద్ర ఉంటుంది. మార్నింగ్ టైంలో, నైట్ టైంలో ఆల్ఫా వేవ్ స్టేటస్లో ఉంటుందండి. ఆల్ఫా వేవ్ స్టేటస్లో ఉంటుంది బ్రెయిన్. సో ఇప్పుడు మీరు చేసే ఏదైనా కూడా పవర్ఫుల్గా మారుతాయి. ఎర్లీ మార్నింగ్ కానీ, నైట్ టైం కానీ రిలాక్స్డ్గా కూర్చొని మనం మెడిటేషన్ చేస్తాం కదా, యోగా నిద్రలో మెడిటేషన్ చేస్తాం కదా. సో అప్పుడు మనం చేసే కొన్ని పనులు చాలా పవర్ఫుల్గా ఉంటాయి. రాసుకోండి, విజువలైజేషన్ కామా, అఫర్మేషన్స్ కామా అని రాయకండి, రాస్తున్నారా అండి? విజువలైజేషన్ కామా అంటే ఇట్లా చిన్న మార్క్, మళ్ళీ ఈ కామా ఏంటి సార్ అలా కాదు. విజువలైజేషన్, అఫర్మేషన్, ఇంటెన్షన్స్. విజువలైజేషన్, అఫర్మేషన్, ఇంటెన్షన్, ఇవి మీరు ఎర్లీ మార్నింగ్ అండ్ నైట్ చేస్తే ఏమవుతుందంటే 10% ఫాస్ట్ అవుతాయండి. 10% ఫాస్ట్గా మారుతాయి. 10% ఫాస్ట్గా మారుతాయి. ఎస్ మేడం, మెసేజ్ పెట్టండి నాకు, లేదా లలిత మేడం కాల్ చేయండి, చెప్తాను. మీకున్న నీడు ఇప్పుడు జనరల్గా నేను ఇక్కడ చెప్పేదంతా జనరల్గానే ఉంటుంది. మీకు నిజంగా నీడ్ ఉంటే మీరు కౌన్సిలింగ్కి వస్తే ఏంటంటే మీకు ఉన్న నీడ్ని బట్టి మీ వ్యక్తిత్వాన్ని డిఫైన్ చేస్తూ మనకెందుకు బ్లాక్ అవుతుంది అనేది నేను రీసెర్చ్ చేసుకొని చెప్తా. అలా జరుగుతుంది. ఓకేనా? జనరల్గా కావాలి అంటే లలిత మేడంకి ఒకసారి కాల్ చేయండి, ఎందుకంటే నేను రాసుకుంటూ ఉంటా, ఫోన్ తన దగ్గరే ఉంటుంది, నా ఫోన్ కూడా. నాకు నా నెంబర్కి చేసినా, తన నెంబర్కి చేసినా తనే మాట్లాడు, కాబట్టి తన నెంబర్కి చేయండి. ఏదైనా ఎమర్జెన్సీ ఉంది, ఇప్పుడే ఒక సొల్యూషన్ కావాలి అనుకున్నా పెట్టండి, నేను ఆ సొల్యూషన్ ఇమీడియట్గా చెప్తా. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు అంటే మనం మార్నింగ్ నైట్ చేసే విజువలైజేషన్స్, అఫర్మేషన్స్, ఇంటెన్షన్స్
ఇంటెన్షన్స్ ఇవన్నీ కూడా 10 టైమ్ ఫాస్టర్గా పనిచేస్తాయి. ఇదేం చేస్తుందంటే మన సబ్ కాన్షియస్ మైండ్ని రీవైర్ చేస్తుంది. ఇదే బిలియనీర్స్ యొక్క మార్నింగ్ అండ్ నైట్ రొటీన్. నేను అందుకే చెప్పాను, రేపటి ప్రోగ్రామ్ని ఈరోజు రాత్రే మీరు రాయండి. ఎంతమంది రాస్తున్నారా? అటకెక్కిందా ఆ పేజ్, ఆ బుక్? రేపటి ప్రోగ్రామ్ని ఈరోజు నైటే రాయండి. నేను క్లాస్కి ఎన్ని గంటలకు అటెండ్ అవ్వాలి, ఎన్ని గంటలకు క్లోజ్ అవుద్ది, మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి, ఎక్కడ కూర్చోవాలి, మొత్తం రాయండి. మళ్ళీ ఎన్ని గంటలకు పడుకోవాలనేది కూడా రాయండి. ఇది బిలియనీర్స్ మైండ్ సెట్లో చాలా ఇంపార్టెంట్. ఇది నైట్ మనం సబ్ కాన్షియస్ మైండ్ను రీవైర్ చేస్తుంది. ఉదయం లేవగానే పవర్ఫుల్గా అఫర్మేషన్స్, మెడిటేషన్స్, ఇంటెన్షన్స్ ఇవన్నీ కూడా పవర్ఫుల్గా పనిచేస్తాయి. ఇప్పుడు ఒక ఫార్ములా రాసుకోండి. ప్రాసెస్ విజువలైజేషన్ గ్రేటర్ దెన్ అవుట్కమ్ డ్రీమింగ్. ప్రాసెస్ విజువలైజేషన్ గ్రేటర్ దెన్ అవుట్కమ్ డ్రీమింగ్. గోవింద సార్ వచ్చారా? గ్రూప్లో ఏదో ప్రాబ్లం ఉంది సార్ అని అన్నారు. డైరెక్ట్గా లింక్ పంపించాను. వచ్చారా అండి? గోవింద సార్ గారు ఉన్నారా? ఎస్ సార్. ఓకే సార్. నేను ఎంత మంచోనంటే, ఒకసారి మంజునాథ్ సార్ ఫ్రెండ్ అనుకుంటా, కాల్ చేసి, సార్ నాకు జూమ్ వాడడం రాదు సార్, అసలు నా మీ మీటింగ్కి అటెండ్ అవ్వాలని ఉంది కానీ రాదు సార్ అంటే, ఆ సార్కి నేను కాల్ తీసుకొని ఒక 40 మినిట్స్ 30 మినిట్స్ కాల్లో ఉండి జూమ్ ఇన్స్టాల్ చేపించి ఒక లింక్ నార్మల్గా పంపించి ఇలా చేయండి సార్ అని చెప్పి ఈ క్లాస్కు తీసుకొచ్చుకున్నా. ఉన్నారా? ఆ సార్ ఉన్నారా? ఉన్నారండి? ఎస్ అప్పలరాజు సార్. సో అంత మంచోని నేను. ఒకసారి గ్రాండ్ అప్లాస్ ఇవ్వచ్చు కదా నాకు. ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్. సదా మీ సేవలో. మళ్ళీ సదా హీరోయిన్ ఎవరనకండి. సదా మీ సేవలో అంటే ఆల్వేస్ ఉంటాను మీతో. తెలుగు టు తెలుగు ట్రాన్స్లేషన్ అర్థం చేసుకోండి. ఓకేనా? సో ప్రాసెస్ విజువలైజేషన్ గ్రేటర్ దెన్ అవుట్కమ్ డ్రీమింగ్. సో చాలా పరిశోధనలు చెప్పిన విషయం ఏంటంటే, మనం ఎప్పుడు ఊహల్లో బ్రతకడం కాదు. రాసుకోండి, ఇది చాలా పవర్ఫుల్. చాలా మంది మనల్ని ఊహల్లోనే గిరగిర 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 తిప్పి వదిలేస్తారు. ఊహల్లోనే ఎస్ మీకు వస్తుంది. ఇవి ఊహలు. కాబట్టి ఊహల్లో బ్రతకడం కాదు, ప్రాసెస్ను ఊహించండి. ఎస్ మీకు వస్తుంది. ఎట్లా వస్తుంది? బస్ ఎక్కి వస్తుందా, లారెక్కి వస్తుందా, సైకిల్ మీద వస్తుందా, ఎడ్ల బండి మీద వస్తుందా, నడుచుకుంటూ వస్తుందా, పాక్కుంటూ వస్తుందా, దేక్కుంటూ వస్తుందా, ఎట్లా వస్తుంది? ఈ ప్రాసెస్ని ఊహించండి. ఇది కదా రియాలిటీ. ఎస్ఆర్నో? రియాలిటీని, ప్రాసెస్ని ఊహించండి. ఇది కీ, ఇది తాళం. ప్రాసెస్ని ఊహించడం అనేది తాళం. ఈరోజు వెజ్ బిర్యానీ చేయాలి. ఎస్ వెజ్ బిర్యానీ వస్తుంది. ఎస్ వెజ్ బిర్యానీ వస్తుంది అని మన అక్కడ బిర్యానీ రైస్ ఆ ఐటమ్స్ చూస్తూ ఎస్ నువ్వు వస్తున్నావు. వస్తుందా? చివరికి జొమాటోలో బుక్ చేయాల్సి కూడా వస్తుంది. అదే ముందే అది ఎలా చేయాలనే ప్రాసెస్ని మీరు ఊహిస్తే అప్పుడు యాక్షన్ మొదలవుద్ది. అంతే కదా? గ్యాస్ స్టవ్ ఆన్ చేసే దగ్గర నుండి అది కంప్లీట్ అయ్యేంత వరకు ఆ ప్రాసెస్ అంతా మీ మైండ్లో రన్ అవుద్ది. ఎస్ ఆర్ నో? సో అలా. సో ప్రాసెస్ని ఊహించండి. సో ఇట్లా చేయడం ద్వారా ఏమవుతుందంటే మీ పర్ఫార్మెన్స్ అనేది 8 టైమ్స్ పెరుగుతుందండి. సైంటిఫికల్గా ప్రూవ్ అయినది. 8 టైమ్స్ పెరుగుతుంది. బిలియనీర్స్ ఇలానే చేస్తారు. దీనిని ఏమంటారు అంటే బిలియనీర్స్ మెంటల్ రిహార్సల్ ప్రాక్టీస్ అంటారు. రాసుకోండి, బిలియనీర్స్ మెంటల్ రిహార్సల్ ప్రాక్టీస్ అంటారు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానో మీకు చెప్తా. మీరు ఓపికతో ఉంటే చివరి వరకు ఆ ఫలితాన్ని చూస్తారు. బిలియనీర్స్ మెంటల్ రిహార్సల్ ప్రాక్టీస్. ఒక ఫార్ములా రాద్దామా? ఆర్ యు రెడీ? ఫార్ములా ఇప్పుడు నేను చెప్తా, మీరు రాయండి. ఓకే? కరేజ్ ప్లస్ అసలు ప్రభావతి మేడం గారు, శ్యామల మేడం గారు మీరు రాస్తుంటే
చిన్నప్పుడు నా స్టూడెంట్ చిన్నపిల్లల్లాగా కనిపిస్తున్నారండి మీరు. పసిపిల్లల్లాగా కనిపిస్తున్నారు. నేను అలానే ఫీల్ అవుతున్నాను. అరుణ మేడం గారు, మంజునాథ్ సార్, విషం శర్మ సార్, అసలు మీరు రాస్తుంటే నాకు నా స్కూల్లో టీచింగ్ చేసిన డేసే గుర్తొస్తున్నాయి. మీకు విషయం తెలుసా? నేను 10th క్లాస్ చదివిన స్కూల్లో నేను ఇంటర్మీడియట్ వేరే కాలేజ్కి వెళ్ళాను. ఇంటర్మీడియట్కి వెళ్ళేటప్పుడు అప్పుడు ఎన్ఐఐటి కంప్యూటర్ ప్రాజెక్ట్స్ అని గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. నాకు అవకాశాలు ఎలా వస్తాయి చూడండి. నేను మామూలుగా ఇంటర్మీడియట్ అంటే ఎలా ఉంటామండి? ఏజ్ ఎంత ఉంటుంది? అప్పుడు 16-17 ఇయర్స్ అంతే కదా? ఇంటర్మీడియట్. నేనేం చేస్తున్నాను, సమ్మర్ హాలిడేస్ ఫ్రెండ్స్తో కలిసి మామూలుగా గ్రౌండ్లో ఆడుకుంటుంటే ఒక ఒక వ్యాన్ వచ్చి ఆగింది. నా ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుందో మీరు చూడండి. ఒక వ్యాన్ వచ్చి ఆగింది. దాని నిండా అన్ని కంప్యూటర్స్ ఉన్నాయి. అతను వచ్చి, బాబు పలానా స్కూల్ ఎక్కడ? నేను చదివింది గవర్నమెంట్ స్కూల్, జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదివాను. పలానా స్కూల్ ఎక్కడ అంటే, పద తీసుకెళ్తా అన్నాను. చూడండి, పద తీసుకెళ్తా అన్నాను. నేను అడ్రస్ చెప్పలేదు, పద తీసుకెళ్తా అన్నాను. నార్మల్గా అయితే ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు ఏం చెప్తారు? అక్కడ ఉన్నది పో అంటారు, అవునా కదా? అక్కడ ఉన్నది పో అంటారు. నేను పద తీసుకెళ్తాను, అతనితో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అవన్నీ లోడ్ దించుతున్నారు, ఇదని జరుగుతుంది. ఇదన్నీ ఏంటి అన్నా అని అడిగాను. నా ఫ్రెండ్స్ అంతా అక్కడే అయిపోయారు, నేను ఒక్కనే వెళ్ళాను. ఇవన్నీ ఏంటనంటే ఇట్లా సో అండ్ సో కంప్యూటర్ నేర్పిస్తారు ఈ స్కూల్లో. అంటే నాది లాస్ట్ ఇయర్ అయిపోయింది ఈ స్కూల్లో, 10th క్లాస్ అది అని అన్నా. ఏమన్నాడు, ఎవరైనా కంప్యూటర్ నేర్పే వాళ్ళు ఉంటే చూడు తమ్ముడు అని అడిగిండు ఆయన. నా ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుందో చూడండి. మీరు నమ్ముతారో నమ్మరో, అసలు అప్పటికి కంప్యూటర్ని నేను ఇలా టచ్ చేసిన రోజు కూడా లేదు అప్పటిదాకా. అది ఎట్లా ఆన్ చేయాలో కూడా తెలియదు నాకు. ఎలా ఆన్ చేయాలో కూడా తెలియదు 10th క్లాస్ అయిపోయేంత వరకు. ఏ సార్ చాలా మందికి అలానే ఉంటుంది కదా. నేనేమన్నాను తెలుసా? అవునా అన్న, ఎంత ఇస్తారు సాలరీ అని అన్నా. అప్పుడు ఎంత? 6,000 ఇస్తారని అన్నాడు. 6,000 అంటే ఇంటర్మీడియట్లో ఎక్కువనా కాదా నాకు? చాలా ఎక్కువ. అది ఎప్పుడు 2007లో జరిగింది. 2005 బ్యాచ్ నేను. 4-5 బ్యాచ్. అప్పటికి మీరు అందరు ఆల్మోస్ట్ అందరూ ఎక్కడో ఉంటారు. 4-5 బ్యాచ్. చాలా పసివాడిని మీ ముందు. ఓకేనా? అప్పుడు నేను ఏమన్నాను తెలుసా? చాలా కాన్ఫిడెంట్గా, నేను చెప్తా అన్న. చాలా కాన్ఫిడెంట్గా నేను చెప్తా అంటే, పలానా రోజు నీ సర్టిఫికేట్స్ పట్టుకొని రా అని అన్నాడు. పీజీడీఏసీఏ అనే ఒక సర్టిఫికేట్ కోర్స్ ఉంటుంది, అది తీసుకొని రా అన్నాడు. మా ఊర్లో ఎప్పటి నుంచే చెప్తున్నారు. అతను రమ్మన్నది 1 వీకే టైం. 1 వీక్ టైంలో నేనేం చేశాను, కొంచెం అప్పుడు మన అంతా వేరే ఉండేది. ఎలా? అక్కడికి వెళ్ళి ఆ ఇన్స్టిట్యూట్ నడిపేవాడిని బెదిరించి, ఎందుకంటే ఇన్స్టిట్యూట్ నడిపేవాళ్ళు వేరే ఊరు నుంచి వస్తారు, లోకల్ వాళ్ళు కాదు. నువ్వు ఇన్స్టిట్యూట్ నడిపియాలంటే నాకు పీజీడీసీఏ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఓ ఇద్దరు నేర్చుకొని పోయి నడిపించుకొని ఆ సర్టిఫికేట్ తీసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూలో చాలా మంది ఉన్నారు, ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఏందో పవర్ పాయింట్ అంటున్నారు, ఎక్సెల్ అంటున్నారు. నాకు ఏమీ రాదు. ఆ ఇంటర్వ్యూలో కూడా అది ఎలా ఆన్ చేయాలో తెలియదు. నేను చాలా కాన్ఫిడెంట్గా కూర్చుని ఇట్లా ముందు లైన్లో కూర్చున్నా, మళ్ళీ వెళ్ళి వెనక కూర్చోలేదు. ముందు లైన్లో కూర్చున్న ఒక హాల్లో అందరిని కూర్చోబెట్టారు. ఇక్కడ నిల్చున్న వ్యక్తికి ఎవరిని చూస్తాడు ఎక్కువ? వెనుకున్న వాళ్ళని చూస్తాడు. ముందున్న నన్ను ఏ క్వశ్చన్ అడగట్లేదు, వాళ్ళందరిని అడుగుతున్నారు. నేను చాలా కాన్ఫిడెంట్. నేను సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో కూడా వర్క్ చేశాను. సివి ఆనంద్ గారు తెలంగాణ సివిల్ సప్లైకి కమిషనర్గా ఉన్నప్పుడు నేను సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో పనిచేశాను. సో ఇక్కడ నన్ను ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు. నాకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి పంపించారు. కొన్ని బుక్స్ ఇచ్చారు, 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ వరకు చెప్పాలి. ఆ బుక్స్ నేను చదువుకుంటూ కంప్యూటర్ నేర్చుకున్నా. నేను నేర్చుకున్నది వెళ్ళి నెక్స్ట్ డే పిల్లలకి క్లాస్ చెప్పేవాడిని. అలా 1 ఇయర్‌లో 1 ఇయర్ 1 మంత్‌లో మొత్తం అన్నీ వచ్చేసింది కంప్యూటర్. ఒక ఫాస్ట్ టైపింగ్ తప్ప కంప్యూటర్ ఎలా అంటే అలా అసలు ఇగ దాన్ని మొత్తం పార్ట్స్ తీసి మళ్ళీ ఫిట్ చేసేంత స్థాయికి నేర్చుకొని 3 ఇయర్స్ వర్క్ చేసిన. నాకు 10th క్లాస్‌లో చదువు చెప్పిన సార్‌లతోటి గుడ్ మార్నింగ్ సార్ అనిపించుకున్నా. అదే టీచర్స్ తోటి. మా ఊర్లో చాలా మంది ఏమనుకున్నారు తెలుసా? వీనికి ఇంత తొందరగా గవర్నమెంట్ జాబ్ ఎలా వచ్చింది అనుకున్నారు. అట్లా మన చుట్టూ ఉన్న వాళ్ళని కన్‌ఫ్యూజ్ చేయాలి మనం, మన వైబ్రేషన్స్ తోటి. ఎప్పటికి మన సాడ్ స్టేటస్‌లు ఇవి పెట్టి వాళ్ళకి మనం అవకాశం ఇయ్యొద్దు. అలా నేను ఆ జాబ్ తీసుకొని అప్పుడు నా ఖర్చుల మందం నేను సంపాదించుకుంటూ చదువుకున్నాను. నెక్స్ట్ సివిల్ సప్లైలో కూడా ఎలా వచ్చిందో తెలుసా? నార్మల్‌గా నేను ఒక ఫీల్డ్ ఇంజినీర్ దానికోసం వెళ్ళాను. ఈపాస్ సెక్టార్ అనేది వచ్చిన తర్వాత. నేను అక్కడికెళ్ళిన తర్వాత అప్పటి కమిషనర్ నన్ను చూసో లేదంటే ఏం చూసాడో నాకు తెలియదండి. ఏం చూసాడో నాకు తెలీదు. పలానా డిస్ట్రిక్ట్‌కి మేనేజర్‌గా చేస్తావా అని అడిగాడు.
పెద్దపల్లి అనే డిస్టిక్ ఉంటుంది తెలంగాణలో. ఆ డిస్టిక్కి డైరెక్ట్గా మేనేజర్గా పంపించాడు నన్ను. అట్లా ఒక నేను 3-4 ఇయర్స్ వర్క్ చేశాను. 3-4 ఇయర్స్ అంటే ఫ్రీక్వెన్సీ మనల్ని ఎలా వెంటాడుతుంది చూడండి. ఇప్పుడు ప్రజెంట్ నౌ తెలంగాణలో ఒక కొత్త స్టార్టప్ కంపెనీకి నన్ను ఒక సలహాదారుగా పెట్టుకున్నారు. వన్ ఆఫ్ ద కోర్ టీమ్ మెంబర్గా పెట్టుకున్నారు. సో అంటే దాని అర్థం ఏంటి? మనం మనల్ని మనం ప్రొజెక్ట్ చేసుకునే విధానాన్ని బట్టి ఆకర్షిస్తాం దేన్నైనా కూడా. అందుకే ఏమన్నారు? కరేజ్ ప్లస్ ఎమోషనల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ మేనిఫెస్టేషన్ యాక్సిలరేటర్. రాసుకోండి. కరేజ్ ప్లస్ ఎమోషనల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ మేనిఫెస్టేషన్ యాక్సిలరేటర్. అప్పుడు నాకు ఈ పదాలు తెలియకపోయినా నేను అట్రాక్ట్ చేశానా లేదా? సార్ నో అట్రాక్ట్ చేశానా లేదా? కరేజ్ ప్లస్ ఎమోషనల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ మేనిఫెస్టేషన్ యాక్సిలరేటర్. సో ఎప్పుడు కూడా మీరు ఏం మెయింటైన్ చేయాలంటే డిజైర్, ఇంథియాజిజం, ప్యాషన్, ఉత్సాహం ఉండాలి. ఎప్పుడు కూడా నేను ఎప్పుడైనా ఉత్సాహంగానే ఉంటాను. అదేం తెలియకపోయినా నాలో ఉత్సాహం కనిపిస్తుంది. దాన్ని బట్టి అవతల వాళ్ళు ఏమనుకుంటారు? ఈయనకు అన్ని తెలుసు అనుకుంటారు. చిన్నప్పటి నుండి అదే మెయింటైన్ చేసేవాళ్ళు. ఉత్సాహం తగ్గదు నాలో. నేను 2 రోజులు నిద్రపోకపోయినా ఉత్సాహంగానే ఉంటాను నేను. సో మీరు కూడా ఏం చేయాలి? డిజైర్, మీకు ఒక డిజైర్. ఎస్, కరీంనగర్ సార్. సో డిజైర్ కలిగి ఉండాలి, ఇంథియాజిజం ఉండాలి, ప్యాషన్ ఉండాలి. ప్యాషన్, మీ వర్క్ పట్ల ప్యాషన్ ఉండాలి. ఇవన్నీ కూడా హై ఎనర్జీలో ఉండాలి. హై ఎనర్జీలో ఉండాలి. ఎప్పుడు కూడా మీరు హై ఎనర్జెటిక్ గానే ఉండండి. ఓకేనా? ఇవన్నీ ఏం చేస్తాయంటే మన బ్రెయిన్కి రివార్డ్ ఇస్తాయండి. ఇవన్నీ ఏం చేస్తాయండి? బ్రెయిన్కి రివార్డ్ ఇస్తాయి, రియాలిటీలోకి తీసుకొస్తాయి. ఓకేనా? రివార్డ్ సర్క్యూట్ అనేది ఓపెన్ అయ్యి ఇవి మనం చేయడం ద్వారా గోల్ పర్స్యూట్ అనేది వేగంగా పెరుగుతుంది. గోల్ పర్స్యూట్ అనేది వేగంగా పెరుగుతుంది. వేగంగా పెరుగుతుంది. వరీ అవ్వకండి, 6:30కే క్లాస్ క్లోజ్ అవుద్ది. ఈరోజు బ్రేక్ కూడా ఇవ్వట్లేదు, ఎందుకంటే సబ్జెక్ట్ మిగిలిపోతుంది రోజు. సో ఇప్పుడు ఏంటంటే అకౌంటబిలిటీ ఈజ్ ఈక్వల్ 43%. రాయండి, మళ్ళీ లెక్కలోకి వచ్చాం. అకౌంటబిలిటీ ఈజ్ ఈక్వల్ 43%. 43%. 43%. సక్సెస్ జంప్ ఈజ్ ఈక్వల్ 76%. రెండు కలపండి, ఎంత అవుతుంది? అకౌంటబిలిటీ ఈజ్ ఈక్వల్ 43%. సక్సెస్ జంప్ ఈజ్ ఈక్వల్ 76%. ఎంత అవుతుంది? క్యాలిక్యులేట్ చేయండి. 119. అదేంటి సార్, ఎవరైనా 100% అని చెప్తారు కదా, మీరేంటి సార్ 119% చెప్తున్నారు? అంటే ఒక గ్రూప్ ఆఫ్ అకౌంటబిలిటీ ఉన్నప్పుడు, వినండి, ఒక గ్రూప్ ఆఫ్ అకౌంటబిలిటీ ఉన్నప్పుడు సక్సెస్ రేట్ అనేది 76% పెరుగుతుంది. ఒక గ్రూప్ ఆఫ్ అకౌంటబిలిటీ. ఇప్పుడు మనం గ్రూప్ ఆఫ్ పీపుల్గా తయారై వెళ్ళాలనుకుంటున్నాం కదా, ఎస్ఆర్నో? అవునా కదా? అంటే 100% ఫార్ములా అనే ఒక సిద్ధాంతాన్ని మార్చాలి అంటే మనం గ్రూప్ ఆఫ్ పీపుల్తో జర్నీ చేయాలి. అందుకే నేను దాన్ని అలా రాశాను. 43%, 76%. అంటే మన ఊహకు అందదు అలా. 100% అంటే మన లాక్ అయిపోద్ది దాడికి. అందుకనే ఇలా మార్చి రాశాను. మేధావినేనా? కొంచెం నాలెడ్జ్ ఉన్న పర్సన్నేనా? ఎంతో మీకంటే కొంచెం తక్కువైనా ఉన్నవన్నే కదా. సో అలా. సో అంటే ఎనర్జీ ఫీల్డ్ మల్టిప్లైస్ వెన్ ఇంటెన్షన్స్ ఎలైన్. రాసుకోండి, ఎనర్జీ ఫీల్డ్ మల్టిప్లైస్. అసలు మ్యాథ్స్ క్లాస్ ఈ రకంగా చెప్తుంటే భలే ఉందండి నాకు. మ్యాథ్స్ని ఇలా కూడా చెప్పొచ్చా అంటే నన్ను ఎగ్జాంపుల్గా చూపించాలి. ఎనర్జీ ఫీల్డ్ మల్టిప్లైస్ వెన్ ఇంటెన్షన్స్ అలైన్. అంటే మన యొక్క వైబ్రేషన్, మన యొక్క శక్తి అనేది సేమ్ ఇంటెన్షన్స్తో కలిసిన పీపుల్తో కలిసినప్పుడు అది చాలా గొప్పగా వెళ్ళిపోతుంది అన్నమాట. చాలా గొప్పగా వెళ్ళిపోతుంది. అంటే రాయండి, లక్ వర్సెస్ ఎబిలిటీ. ఎందుకు నేను ఈరోజు ఇవన్నీ మీకు చెప్తున్నానంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. లా ఆఫ్ అట్రాక్షన్ బిలీవ్ చేసేవాళ్ళు, మనకి సంపద వస్తుంది అనే వాళ్ళకి వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నా. మీరు అక్కడ నేర్చుకొని వచ్చారు, నేను ఇక్కడ మీకు పునాది వేస్తున్నా. అంబుజా సిమెంట్ తోటి గట్టిగా కడుతున్నా, బలంగా, దృఢంగా. ఒక యాడ్ వస్తుంది టీవీలో, చూసారా? ఇద్దరు బ్రదర్స్ గొడవ పెట్టుకుంటారు. నెక్స్ట్ కలవాలనుకొని ఆ గోడని ఎంత బద్దలు కొట్టినా రాదు.
అలాంటి బేసిక్ వేస్తున్నా నేను. అంబుజా సిమెంట్ లాంటి బేసిక్. ఓకేనా? లక్ వర్సెస్ ఎబిలిటీ. సో ఇదేంటంటే స్పిరిచువల్ లా ఆఫ్ రిసీవింగ్. రాసుకోండి. ఇది చాలా పవర్ఫుల్ పాయింట్. మీరు ఇప్పటి వరకు విన్నది దీనికోసమే విన్నారు. చాలా చాలా పవర్ఫుల్. జాగ్రత్తగా వినండి. మీరు మార్నింగ్ నుండి ఇప్పటి వరకు విన్నది ఈ పాయింట్ కోసమే విన్నారు. లక్ వర్సెస్ ఎబిలిటీ, స్పిరిచువల్ లా ఆఫ్ రిసీవింగ్. స్పిరిచువల్ లా ఆఫ్ రిసీవింగ్. నార్మల్గా లక్తో వచ్చిన మనీ నిలబడదు. ఎస్ ఆర్ నో? లక్తో వచ్చిన మనీ నిలబడదు. లాటరీలో కానీ, కౌన్ బనేగా కరోడ్పతిలో కానీ, సడన్గా రోడ్ మీద దొరికిన మనీ కానీ లక్తో వచ్చింది నిలబడదు. ఎస్ ఆర్ నో? ప్లీజ్ టైప్ ఇన్ చాట్ బాక్స్. లక్తో వచ్చింది నిలబడదు. భరత్ సార్, మహాలక్ష్మి మేడం, ప్రభావతి గారు, స్వరూప మేడం, లక్తో వచ్చింది నిలబడదు. ఎస్ ఆర్ నో? రీజన్ ఏంటి అంటే రాసుకోండి. రీజన్ ఏంటి అంటే మన పిల్లలకు కూడా చెప్పడానికి. రీజన్ ఏంటంటే యువర్ ఎక్స్టర్నల్ ఇన్కమ్ నెవర్ ఎక్సీడ్ యువర్ ఎక్స్టర్నల్ ఇన్కమ్ నెవర్ ఎక్సీడ్ యువర్ ఇంటర్నల్ కెపాసిటీ. యువర్ ఇంటర్నల్ కెపాసిటీ. సో అంటే మనకు బయటి నుండి వచ్చే డబ్బు మన యొక్క ఇంటర్నల్ కెపాసిటీని పెంచదు. యువర్ ఎక్స్టర్నల్ ఇన్కమ్ నెవర్ ఎక్సీడ్ యువర్ ఇంటర్నల్ కెపాసిటీ. అంటే ఇన్నర్ ఎబిలిటీ అనేది వెల్త్ను రిటెన్షన్ చేస్తుంది. ఇన్నర్ ఎబిలిటీ అంటే ముందు మనం ప్రిపేర్డ్గా ఉండాలి. ప్రిపేర్డ్గా లేనప్పుడు లక్తో వచ్చిన అమౌంట్ నిలబడదు. సో ఇన్నర్ ఎబిలిటీ ఆరో మార్క్ పెట్టి వెల్త్ రిటెన్షన్ అని రాయండి. వెల్త్ రిటెన్షన్. సో అంటే మీరు ఇదంతా ఎందుకు నేర్చుకుంటున్నారంటే నార్మల్గా అయితే లక్తో వచ్చిన మనీ నిలబడదు. మీరు ఇదంతా ఎందుకు నేర్చుకుంటున్నారంటే ఇది నేర్చుకోవడం ద్వారా మీకు లక్తో వచ్చిన మనీ నిలబడుతుంది. ఒకసారి గ్రాండ్ అప్లాస్. ఇది నేర్చుకోవడం వల్ల లక్తో వచ్చిన మనీ కూడా నిలబడుతుంది. ఇందుకే కదా పొద్దున్నే మనం కూర్చునేది. ఎస్ఆర్నో? అవునా కదా? నార్మల్గా అయితే నిలబడదు, ఇప్పుడు నిలబడుతుంది. చెప్పండి. రేపు 100 కోట్లు దొరికిన దాన్ని ఎలా డూప్లికేట్ చేయాలో మీరు ప్రిపేర్ అయిపోయారు. ఎస్ఆర్నో? అవునా కదా? అదే ఇదేది లేకపోతే అర్థం కాదు. లాటరీ టికెట్లో స్వరూప మేడంకి ఒక 50 కోట్లు వచ్చినాయి. దాన్ని ఎలా డూప్లికేట్ చేయాలో ప్రిపేర్ అవుతుంది ఇక్కడ. అలా ఎబిలిటీ అనేది పెంచుకుంటున్నాం. రాసుకోండి లాస్ట్ ఫార్ములా. యూ డోంట్ గెట్ రిచ్ you don't get rich you grow into the person. You don't get rich, you grow into the person who becomes rich. మీరు రిచ్ అవ్వాలనుకోకండి, అసలు మీరు రిచ్ అయ్యే పర్సన్ లాగా మారండి ఫస్ట్. దిస్ ఈస్ ద కోర్ స్పిరిచువల్ ట్రూత్. ఏంటి? యూ డోంట్ గెట్ రిచ్, you grow into the person who becomes rich. This is the core spiritual truth అండి. కోర్ స్పిరిచువల్ ట్రూత్. ఇది మెయిన్ పాయింట్, ఇది అసలు పాయింట్. లాస్ట్ పాయింట్ చెప్తాను, రాసుకోండి. లాస్ట్ పాయింట్, దానికి ఇప్పుడు చెప్పిన దానికే కంటిన్యూగా రాయండి. మనీ ఈజ్ ఏ మేనిఫెస్టేషన్ ఆఫ్ హూ యు ఆర్ బికమింగ్. మీరు ఎలా మారుతున్నారు అనే దాన్ని బట్టే మనీ మీకు మేనిఫెస్ట్ జరుగుతుంది. మనీ అనేది వస్తుంది. బిలియనీర్గా మారుతారా, మిలియనీర్గా మారుతారా, ఎప్పుడు ఎలా ఉంటారు అనే దాన్ని బట్టి మీకు జరిగి తీరుతుంది. ఓకేనా? మనీ ఈజ్ ఏ మేనిఫెస్టేషన్ ఆఫ్ హూ యు ఆర్ బికమింగ్. గ్రో యువర్ మైండ్ సెట్, గ్రో యువర్ వైబ్రేషన్, grow your mindset, arrow mark, grow your mindset, arrow mark, grow your vibration, arrow mark, grow your wealth. ఇదే ఫార్ములా. గ్రో యువర్ మైండ్ సెట్, బిలియనీర్ మైండ్ సెట్ పెంచుతున్నాం మనం. గ్రో యువర్ వైబ్రేషన్స్, యోగ నిద్ర ద్వారా వైబ్రేషన్స్ పెంచుతున్నాం. గ్రో యువర్ వెల్త్. 100 కోట్లు కాదు, 1000 కోట్లు వచ్చినా మేనేజ్ చేస్తారు. అందుకనే
మీకు ఇచ్చిన ₹1,00,00,000 మీరు ఇప్పటివరకు ఎన్ని చేశారో నాకు తెలియదు. అది డైలీ రాయమన్నాను. ఎంతమంది రాస్తున్నారో తెలియదు. చిన్నప్పుడు అంటే హోంవర్క్ చేయకపోతే పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనకు పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు లేరు కదా! అలా. అప్పుడు మాత్రమే మన యొక్క మైండ్ సెట్ గ్రో అవుతుందండి. మన వైబ్రేషన్స్. మీరు ఆ ₹1,00,00,000 మీ ఇష్టం ప్రాఫిట్ ఎలాగైనా రాయండి. విషయం శర్మ సార్ ప్రాఫిట్ ఎలాగైనా రాయండి. ఇప్పుడు ₹1,00,00,000 ఉన్నాయి. ₹1,00,00,000 ఖర్చు చేశారు. ఎక్కడో ఒక దగ్గర ఇన్వెస్ట్ చేశారు కదా! అది 2,00,00,000 వచ్చింది లాభం అని రాసుకోండి. ఓకేనా? అలా. మళ్ళా దాన్ని ఖర్చు చేయండి. ఇన్వెస్ట్ చేయండి, ఖర్చు చేయండి. ఇది మైండ్‌ని రీప్రోగ్రామింగ్ చేస్తుంది. అందుకే రాసుకోండి. రైట్ ఇట్, రైట్ ఇట్, రైట్ ఇట్, ఫీల్ ఇట్, రైట్ ఇట్, ఫీల్ ఇట్, రిపీట్ ఇట్, రిపీట్ ఇట్. యోగా నిద్ర క్లాస్‌లో ఆ మనీకి సంబంధించి నేను రాపిచ్చినాకనే మిమ్మల్ని క్లాస్‌లోకి తీసుకెళ్తా. రిపీట్ ఇట్. యువర్ సబ్‌కాన్షియస్ విల్ బెండ్ యువర్ రియాలిటీ. ఇవి చేస్తే మీ సబ్‌కాన్షియస్ మైండ్ మీ రియాలిటీలోకి బెండ్ అవుతుంది. యువర్ సబ్‌కాన్షియస్ విల్ బెండ్ ఇంటు యువర్ రియాలిటీ. రియాలిటీనే టీచ్ చేస్తాం మనం. ఓకేనా? యువర్ సబ్‌కాన్షియస్ మైండ్ బెండ్ ఇంటు రియాలిటీ. సో దిస్ ఈస్ టుడే క్లాస్. ఎలా అనిపించింది? టైప్ ఇన్ చాట్ బాక్స్. గుడ్డా? బ్యాడా? యూజ్‌ఫుల్లా? నాట్ యూజ్‌ఫుల్లా? జెన్యూన్‌గా చెప్పండి నాకు. సూపర్, సూపర్, ఎక్సలెంట్. ఇంకా మీ చప్పట్లే మాకు దుప్పట్లు. అసలే చలి బాగేస్తుంది. ఓకే. సో మనకి యోగ నిద్రకు సంబంధించి క్లాసెస్ మనకి ఎలా ఉండబోతాయి? మీకు ఒక సింపుల్ పోస్టర్ నేను చూపిస్తా. మన డే 1 క్లాస్‌ని నేను ఎలా డిజైన్ చేశాను? అసలు దాంట్లో ఉన్న సీక్రెట్ ఏంటి? ఎందుకు యోగ నిద్రకు అటెండ్ అవ్వాలి? ఆహ్, యోగ నిద్ర అనే దానికి మీరేం పే చేయట్లేదు. 1 మంత్ సబ్స్క్రిప్షన్‌లో భాగంగా మిమ్మల్ని బిలియనీర్స్ చేయాలనే ఉద్దేశ్యంతో నేను డిజైన్ చేస్తున్నా. మార్నింగ్, ఈవినింగ్ అనేది. కొంత టైం ఇయ్యండి. మీ లైఫ్‌లో కొంత టైం నాకివ్వండి. అది రియాలిటీలోకి తీసుకొచ్చి చూపిస్తా అంటున్నా. అండ్ నెక్స్ట్ ఒక కోర్ టీమ్ కూడా సెలెక్ట్ అవ్వబోతుంది. అందులో మీరుండాలంటే మీ యొక్క హై వైబ్రేషన్‌ని బట్టి నేను సెలెక్ట్ చేస్తా. హై వైబ్రేషన్‌ని బట్టి సెలెక్ట్ చేస్తా. సో నార్మల్‌గా సార్ మనం ప్రతి విషయాన్ని మార్చబోతున్నాం. ప్రతి విషయాన్ని మనం మార్చబోతున్నాం కాబట్టి, మీరు ప్రతి దాన్ని పాజిటివ్‌గా చూడండి. ఎందుకంటే ఇది చెప్పేవాళ్ళు లేకపోవడం వల్లనే మనం ఇలా ఉన్నాం. ఇది చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో, మన డే 1 సబ్జెక్ట్ అంటే మనం ఎట్లా కనెక్ట్ చేయబోతున్నాం అనేది నేను స్క్రీన్ షేర్ అయిందా మీకు? స్క్రీన్ షేర్ అయిందా? రియల్ ఎనర్జీలో మనం ఉంటాం. రియాలిటీలో ఉంటాం మనం. సో, శ్రీకృష్ణ యోగ నిద్ర అనే పేరు పెట్టడానికి గల రీజన్ కూడా ఏంటి అంటే, సో, మనలో ఉన్న ఎనర్జీస్‌ని మనం ఐడెంటిఫై చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, ఇది డే 1 సబ్జెక్ట్ మనకు. సో, డివైన్ యూనియన్, డివైన్ యూనియన్. సో, ఇక్కడ మనకి ఇక్కడ చూడండి. సో, ఇక్కడ చూడండి. సెక్సువల్ ఎనర్జీ ఈస్ ద ఫైర్. యోగ నిద్ర ఈస్ ద లైట్. ఒక పవిత్రమైన భావన. సో, ఇది మనం ఎందుకు తెలుసుకోవాలి అనంటే, నేను ఇంతకుముందు చెప్పాను కదా! ప్రతీది కూడా పిల్లల కోసం నేర్చుకుంటాం మనం. ఎందుకంటే సొసైటీలో పిల్లలు వెళ్ళినప్పుడు వాళ్ళకి మనం కొన్ని విషయాలను టీచ్ చేయాలి. కొన్ని విషయాలను టీచ్ చేయాలి అంటే ఫస్ట్ దాని గురించిన మన పర్సెప్షన్ మారాలి. పర్సెప్షన్ మారినప్పుడు పిల్లలకి అది ఎంత వాల్యుబులో, ఎంత పవిత్రమైందో మనం చెప్తున్నప్పుడు వాళ్ళు ప్రతి దాంట్లో జాగ్రత్త కలిగి ఉంటారండి. మనం ఒక వైబ్రేషన్‌లో ఉన్నాం కాబట్టి మనం జాగ్రత్తగా ఉన్నాం. మన పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? మన ఆలోచనలే వాళ్ళ వెంట తిరగాలి. అసలేంటి? లైఫ్ ఏంటి? అనేది అక్కడి నుండే స్టార్ట్ అవుతుంది. సో, అక్కడే నేర్చుకోవాలి మనం. అక్కడే చాలా ఉంటుంది. ఇంకా చాలా సీక్రెట్స్ ఉన్నాయి నా దగ్గర. చాలా సీక్రెట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా నాతో కనెక్టింగ్‌లో ఉండండి. నేను రివీల్ చేస్తాను. సో, ఇంకా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో కంప్లీట్ చేయండి. పర్సనల్ కౌన్సెలింగ్ మాత్రం చాలా యూజ్ అవుతుంది మీకు. చాలామంది రిక్వెస్ట్ చేసిన దాన్ని బట్టి కొంతమంది ఇప్పుడు మీటింగ్‌లో గూడా లేరు వాళ్ళు. రిక్వెస్ట్ చేసిన దాన్ని బట్టి అవసరమైతే యోగ నిద్ర క్లాసెస్‌ని ఇంకా కొంచెం ముందుకు జరిపి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు 25థ్ వరకు మీరు మార్నింగ్ ఇక్కడ కూర్చుంటారు గదా! మధ్యలో మనకి అమావాస్య క్లాస్ వస్తుంది. అవసరమైతే దాని తర్వాతైనా స్టార్ట్ చేద్దాం. 30 డేస్ అయితే ఉంటుంది యోగ నిద్ర క్లాస్. ఎవ్రీ మంత్ సబ్స్క్రిప్షన్‌లో యోగ నిద్ర క్లాస్ ఉంటుంది. 30 డేస్ కంటిన్యూ‌గా అటెండ్ అవుతారా? కారా? మీ ఇష్టం. ఓకేనా? మనదొక్కటే సబ్స్క్రిప్షన్.
అన్ని ప్రోగ్రామ్స్ రావచ్చు 1 మంత్‌లో. అలా మీరు అటెండ్ అవ్వచ్చు. ఓకేనా? సో, అలా చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయండి మన దగ్గర. ఎక్సలెంట్‌గా మన క్లాసెస్ ఉంటాయి. ఫర్ ద ఫస్ట్ టైమ్ జూమ్ ఆన్‌లైన్ అంటే ఇంటర్నెట్‌ని యూజ్ చేసి ఇలాంటి క్లాసెస్ మనం కండక్ట్ చేస్తున్నాం. రియాలిటీలోకొస్తున్నాం. నేను కండక్ట్ చేసే క్లాసెస్ ప్రాఫిటబుల్లా కాదా అనేది కాదు. మీకు ప్రాఫిటబుల్‌గా అయిందా లేదా అనేదాన్ని మెయిన్‌గా ఆలోచించి వెళ్తున్నాను. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ వన్ అండ్ ఆల్. 16థ్ డే రోజు కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నాం. ఒక్కసారి ఆలోచించండి. నేనెక్కడ పరిచయం అయ్యాను? ఈ 16 రోజులు ఎలా వస్తున్నారు? యెస్ ఆర్ నో? రాకీ బాయ్. ఒక షర్ట్ మినిమమ్ ఒక షర్ట్ అన్నా, టీ షర్ట్ అన్నా వేసుకొని రండి క్లాస్‌కి. ఎందుకంటే బిలియనీర్స్ ఎలా ఉంటారండి? విత్ ఫుల్ బ్లేజర్‌తో ఉంటారు. యెస్ ఆర్ నో? ఫుల్ బ్లేజర్‌తో ఉంటారు. అవునా కాదా? ఫుల్ బ్లేజర్‌తో ఉండాలి మనం. ఓకేనా? సో, మనకి మెల్లమెల్లగా బిజినెస్ మ్యాన్స్ కూడా తయారవుతున్నారు. బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కొత్త కొత్త ఎంటర్‌ప్రెన్యూర్స్ తయారవుతున్నారు. మహాలక్ష్మి మేడం గారు, భరత్ రెడ్డి సార్, అనిల్ కుమార్ సార్ ఉన్నారా? అనిల్ కుమార్ సార్ కూడా సో, ఇట్లా ఆల్రెడీ ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఉన్నవాళ్ళున్నారు. సో, మనకి అమావాస్య క్లాస్‌కి ఇంకా రాబోయే రోజులలో నా దగ్గర చాలా సిగిల్స్ ఉన్నాయి. చాలా రిచువల్ ఫార్ములాస్ ఉన్నాయి. ఇవి మీరు చేయట్లేదని నేను చెప్పట్లేదు అంతే. చేయట్లేదని చెప్పట్లేదు. సో, మనకిక్కడ ఇంకొక మేడం గారున్నారు. దాక్షాయణి మేడం గారని. సో, ఆ మేడం ఏంటంటే నార్మల్‌గా మనకి గోల్డ్ సంబంధించిన క్యాండిల్స్ చాలా అవసరం పడతాయి. గోల్డ్ కలర్‌వి. బయట షాపులలో కొంటే వాళ్ళు ఏ ఫ్రీక్వెన్సీతో తయారు చేశారో, ఏమనుకుంటూ తయారు చేశారో మనకు తెలియదు. మేడం గారేంటంటే స్వయంగా తనే తయారు చేస్తూ ఒక డివైన్ పర్పస్ తోటి మంచిగా స్మెల్ వచ్చేలాగా ఉన్నారు. ఈ క్లాస్‌లో ఉన్నారు మేడం గారు. బిజీగా ఉన్నారు. ఈరోజు ప్రోగ్రామ్ ఉందన్నారు. రేపు మాట్లాడతారు మనతోని. సో, మేడం స్టార్ట్ చేయబోతున్నారు ఆ బిజినెస్. ఒకసారి మేడం గ్రాండ్ అప్లాస్ ఇద్దామా? సో, గోల్డ్ క్యాండిల్స్ చూడండి మన దగ్గర 25థ్ డే తర్వాత అనుకున్న బిఫోరే తయారవుతున్నారు. ఓకేనా? సో, అట్లా మేడం ఒక బిజినెస్ స్టార్ట్ చేయబోతుంది. సో, మేడంకి మనం గ్రాండ్ అప్లాస్ ఇద్దాం. అదే విధంగా మనం మన ఆర్డర్సే ఎళ్ళాలి ఫస్ట్ మేడం గారికి. ఓకేనా అండి? శివకుమారి మేడం. సో, అలా మనం మీ ఇష్టాల్లో నుండి కూడా బిజినెస్‌ని మనం క్రియేట్ చేయొచ్చు. అలా క్రియేట్ చేస్తూ ముందుకు వెళ్దాం. లాస్ట్ 2 మినిట్స్ చిన్న మెడిటేషన్ చేసి ఈరోజు క్లాస్‌ని క్లోజ్ చేద్దాం. మీ అమూల్యమైన రివ్యూసు, మీ విలువైన కామెంట్స్ దయచేసి నాకు అందించండి. ఓకేనా? యెస్. క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్ యువర్ ఐస్. ఒక 2 మినిట్స్ మెడిటేషన్‌తో మనం ఈరోజు క్లాస్‌ని క్లోజ్ చేద్దాం. క్లోజ్ యువర్ ఐస్. అబ్జర్వ్ యువర్ బ్రీత్. ఇప్పటివరకు మీరు విన్న క్లాస్‌కు సంబంధించి మీరు విన్నటువంటి విషయాన్ని ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి.